नेत्रं गुरुं विरूणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये. వాసుదేవ, మనం ఇక్కడ సమావేశమైనటువంటి ప్రముఖమైన లక్ష్యం ఏంటో మీ అందరికీ వాటికి తెలిసే ఉంటుంది. అయినా కొద్దిగా చెప్పడం మా ఇద్దరి యొక్క బాధ్యత. ఇంత విశాలమైనటువంటి సంస్థలో మనం 7-8 మంది మాత్రమే ఎంపిక చేసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీ మీద అత్యంతమైనటువంటి విశ్వాసంతో మీ భుజస్కంధాల మీద కొన్ని బాధ్యతలు పెడుతూ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వ్యక్తిగతంగా మీరు బాగుపడటం, వికాసం పొందటం అనేది అట్లా ఉంచి అది సరే, అది ఎట్లా ఉంటుంది. అదిగాక మాస్టర్ గారి యొక్క అవతారంలో, ఆయన కార్యక్రమంలో, ఆయన ప్రణాళికలో భాగస్వాములుగా మీ యొక్క బాధ్యతను భవిష్యత్తులో నిర్వర్తించగలుగుతారనే విశ్వాసంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ ప్రణాళికలో పనిచేస్తే ఎట్లాగూ వ్యక్తిగత వికాసం సహజ సిద్ధంగానే లభిస్తుంది. ఒక విధమైనటువంటి స్వేరింగ్ ఇన్ సెరమనీ లాంటిది. ఇప్పుడు అంటే మౌఖికంగా ఊరిగా వాచ్యంగా శపథాలు ప్రతిజ్ఞలు చేసినంత మాత్రం ఉపయోగం, తర్వాత మాట తప్పచ్చు అనుకోండి. కాకపోయినా హృదయపూర్వకంగా ఒక రకమైనటువంటి దృఢమైనటువంటి, మనకు ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యోరా అని బోధత, వివేక్ రైజ్ అండ్ స్టాప్ నాట్ అండ్ ది గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామివారు వివేకానంద చెప్పినట్టుగా మనం ఒక రకమైన ప్రతిజ్ఞ తీసుకునేటువంటి శుభ సమయం అన్నమాట. మాస్టర్ గారు యొక్క ఆయన బహుముఖమైనటువంటి విశేషాల్లో ఓ వైద్యుడనో, కవియనో, పండితుడనో, జ్యోతిష్కుడనో కాకుండా ఇవన్నీ కూడా శాఖలు మాత్రమే. ఆయన అసలు ఎందుకు వచ్చారు అనేటువంటిది శ్రీరామకృష్ణుడు, సాయిబాబా, భగవాన్ రమణ మహర్షి వాళ్ళు ఎందుకు వచ్చారో మేషారు కూడా అందుకే. ఈ జగత్తు యొక్క ఉద్ధరణ కోసం, మనం అందుకు కాదు, మన ఉద్ధరణ కోసం. ఆయన వచ్చింది మాత్రం జగదుద్ధరణ కోసం. వాళ్ళు ఆల్రెడీ సిద్ధపురుషులు. ఈ భూమి మీదకి వాళ్ళు పైనుంచి దిగొచ్చినటువంటి వారు వారి తండ్రి గారు, వారి తమ్ముడు, అసలు ఆ కుటుంబం అటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది జగద్గీతం కోసం ప్రధానమైనటువంటి లక్ష్యాలు చాలామంది శిష్యులకు తెలుసు. ఆయన పుస్తకాల్లో అందరికీ ప్రసాదింపబడ్డవే. అయినప్పటికీ మౌఖికంగా వారి నోటి గుండానే విని ఉండడం చేత వారి చివరి అంతిమ శరీర యాత్రకు పూర్వం వారి సెలవిచ్చినటువంటి లక్ష్యాలు కొన్ని మీ ముందు ఉంచడం అవసరం. అవి గుర్తుపెట్టుకుని వాటికి జీవితాన్ని అంకితం చేసే విధంగా మీరు ప్రతిజ్ఞ స్వీకరించవలసి ఉంటుంది హృదయపూర్వకంగా. ఇంకా దానికి అవరోధాలు వ్యక్తిగతంగా జీవితంలో రావచ్చు. వాటన్నిటికి కూడా నిలబడతాం. ఆయన దయ ఉంది, ఆయన విశ్వసిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నిలబడటం జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం మీకు ఇప్పుడు పాదుకొల్పుకోవాల్సింది. మీకు మీరే పాదుకొల్పుకోవాలి. ఒకటి మీరు గుర్తించవలసింది ఏమిటంటే, ఫస్ట్ ఆయన ఒక వ్యక్తి. ఆయన అనేక మంది మహాపురుషులు అని, ఈయన కూడా ఒక మహాపురుషుడు అని మాత్రమే గుర్తించడం సబబు కాదు. ఒక వెలుగు అనేటువంటిది గుర్తుపెట్టాలి. ఒక వ్యక్తిగా మాత్రమే తీసుకోకుండా ఆయన శాశ్వతుడని, ఆ శాశ్వతమైనటువంటి వెలుగుగా ఆయన మనల్ని ఎప్పుడూ నడిపిస్తుంటారని, మనల్ని కాపాడటమే అనేది చాలా చిన్న విషయం. అది కాకుండా ఆయన ప్రణాళిక అనేది ఒక 1000 సంవత్సరాలు, కనీసం 500 సంవత్సరాల పాటు ఒక ప్రణాళికను తీర్చడానికి ఆయన వచ్చారనేది మర్చిపోకూడదు. అది ఫస్ట్. ఆయన చెప్పిన వాక్యమే 500 years నా యొక్క ప్రణాళిక అని చెప్పారు. ఈ 500 years నేను భౌతిక శరీరాలు మాటికి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. తీసుకున్నా తీసుకోకపోయినా ఆ ప్రణాళికలో నేను పనిచేస్తూనే ఉంటాను. దానికి ఎవడు సంసిద్ధుడై శరణు పొంది సమర్పింపబడి వస్తాడో వాడిని తీసుకొని వెళ్తుంటాను అని వారు స్వయంగా చెప్పింది. అది అది ఒక శతాబ్దాల కొలది శాశ్వతంగా ఉండే ఒక వెలుగు మాత్రమేనని మనం గుర్తించాలి. ఒక వ్యక్తిగా మాత్రమే స్వీకరించాలి. ఆయన్ని ఒక శాఖకో, ఒక మతానికో, ఒక సంస్థకో
బుద్ధుడిని మాత్రం చేసే ఆలోచన ఎప్పుడు మీరు చేయవాకండి. మీలో ఎవరికి అది లేదనుకోండి, ఆయన చెప్పడం మా బాధ్యత. హిందూ మతంని కానీ లేక ఆయన వైష్ణవులుగా జన్మించవచ్చు, వైష్ణవ సంబంధమైన పుస్తకాల్లో విషయాలు కూడా ఆయన చెప్పుండొచ్చు, చెప్తారు. ఎందుకు చెప్పరు? అన్ని మంచి విషయాలు చెప్తారు. కానీ ప్రత్యేకమైన ఒక శాఖకో ఒక మతానికో లేక నేను థియాసఫిస్ట్ అని వారు చెప్పారు దివ్యజ్ఞాన సమాజం. కానీ ఆయన దివ్యజ్ఞాని అని అర్థం థియాసఫిస్ట్ అంటే, కానీ దివ్యజ్ఞాన సమాజ సభ్యుడని మాత్రం కాదు, అంటే మెంబర్ ఆఫ్ ది థియాసాఫికల్ ఆర్గనైజేషన్. అది కాదు. ఆయన ఏ సమాజానికి ఏ సంస్థకు కట్టుబడ్డవాడు కాదు. పెట్టుకుని మహాపురుషులు అందరంతే. మేషారే ఎప్పుడు చెప్పేవారు, క్రీస్తు క్రైస్తవుడు కాదు, కృష్ణుడు హిందువు కాదు, అంటే మహమ్మద్ అట్లా బుద్ధుడు బౌద్ధుడు కాదు అని చెబుతుండేవాడు. ఈ తర్వాత మనం పెట్టుకుని అట్లాగే మేస్టర్ గారు కూడా ఏ సంస్థకు, ఇప్పుడు మన సంస్థకు కూడా ఆయన కట్టుబడ్డవాడు కాదు. మన సంస్థలో అయినా ఎవరైతే ఆయన ప్రణాళికకు సమర్పించబడి మీరు మీ పని మీ కార్యక్రమం తప్ప నాకు ఇంక జీవితం ఏమీ అక్కర్లేదు అనేటువంటిది ఒక ఆత్మలో నిబద్ధమైన ప్రతిజ్ఞ తీసుకుంటారో వాళ్ళందరూ ఆయన వాళ్ళు. అంతేగాని ఈ సంస్థ అంతా ఆయనదని అర్థమేం కాదు, మిగతా సంస్థలు కావని కూడా లేదు. సాయినాథుని సంస్థ ఉంది, ఆ సంస్థలో ఉన్న వాళ్ళకి మాత్రమే సాయినాథుని యొక్క అనుగ్రహం ఉండదు. ఎవరు ఆయన పని చేస్తుంటారో, ఆయన నమ్ముకుని ఆ జీవితాన్ని నడుపుతుంటారో, ఆయన చెప్పిన పని వాళ్ళందరికీ ఆయన యొక్క సాన్నిధ్యం ప్రసన్నత ఉంటాయి. మాస్టర్ గారి విషయం కూడా అంతే, గుర్తుపెట్టుకుని. అంతేగాని మిగతా వాళ్ళకంటే మేమేదో సుప్రీం మాస్టర్ గారి సంస్థలో ఉన్నాం కనుక అని మాత్రం ఎప్పుడు అనుకోవాలి. ఆధిక్య భావం పొందొద్దు. మనం ఎప్పుడూ కింకర్లమే. మిగతా వాళ్ళు కూడా అనేక మంది ఈ సంస్థలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఎవరైనా మాస్టర్ గారి పనిలో పనిచేస్తూ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఆయన సాన్నిధ్యం లభిస్తుంది. ఇక మేషాన్ని దేనికి ఒకదానికి బౌద్ధుడని మాత్రం అనుకోవద్దు. మనం అటువంటి ఆలోచన చేయొద్దు. మన సంస్థ కూడా బౌద్ధులు కాదు. ఇక ముఖ్యంగా ఆయన గుర్తుపెట్టుకోండి, మూడింటిని సమన్వయం చేసుకొని జన్మించారు. గుర్తుపెట్టుకోండి. వారు చెప్పుకుందే వారి తండ్రి గారు దగ్గరికి వచ్చిన సనాతనమైన వేదధర్మం అనేది. 2, ఆయనకి దివ్యజ్ఞాన సంప్రదాయం, బ్లావిట్స్కీ గారు మాస్టర్స్ పరమ గురువులు వారిది. 3 మాస్టర్ సివి యొక్క ప్రోక్తరహిత తారకరాజు. ఈ 3 కూడా గంగా యమున సరస్వతీ నదుల వలె ఆయన ఎందుకు త్రివేణి సంగమం పొందాయి. మేషారి ఈ 3 యొక్క కాన్ఫ్లుయెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 3 పరస్పర విరుద్ధాలు కావు. ఎవడైనా విరుద్ధములైన మాటలు బయట మాట్లాడుతుంటే వాటితో మీరు చర్చించొద్దు, అవేం పట్టించుకోవద్దు. ఏవి కూడా విరుద్ధాలు కావు. అన్నీ కూడా సనాతన వేద ధర్మంలో ఇవన్నీ కూడా భాగాలే. ఆయన మాటిమాటికి ఆయనే చెప్పారు, అయినా కూడా ఆయన శిష్యులు అనబడేవాళ్ళు వాటిని మిస్కేస్తుంటారు. అవి కోల్పోయి ప్రత్యేకంగా ఆయన్ని ఈ 3 ఏదో ఒకదానికి బొత్తుని చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది ఆ పని మనం చేయొద్దు. అప్పుడు కూడా ఒకటే. అందుకని దివ్యజ్ఞానం అనేది వాట్ యు కాల్ థియాసఫీ, పరమ గురువులు, ఈ సంప్రదాయం అనేది భాగవతంలోంచి శ్రీకృష్ణ నిర్యాణానికి ఆయన కనెక్షన్ ఇచ్చి చూపించారు మనకు. కృష్ణుడే దానికి ఆద్యుడని చూపించారు కదా. అట్లాగే మాస్టర్ సివి కూడా ఈ పరమ గురువులో ఒకడిని. అంతేగాని ఆయన వేరే ఒక ఆయన సుప్రీం మాస్టర్ అని ఎప్పుడు అనుకోవాకండి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మాస్టర్స్. మిగతా వాళ్ళందరూ తక్కువ అని అట్లాంటి ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం ఈకే గారి గురించి అయినా సివి అయినా అందరూ మహాపురుషులు కూడా ఒకే పని మీద వచ్చారు. అందరిలోంచి పనిచేస్తుంది ఒకే భగవంతుని గురువు అనేది మర్చిపోవాలి. కాబట్టి మన గురువు మిగతా గురువుల కంటే గొప్ప అని ఎప్పుడు భావించడం వల్ల అది గురుభక్తి అనిపించుకోదు. అదొకటి ముందు తెలుసుకుంటున్నాను. అది మూఢత్వం తప్ప గురుభక్తి. మరి గురువు అంటే ఒక వ్యక్తిగా మాత్రమే మనం కన్ఫైన్ చేసిన వాళ్ళం ఒకే ఎప్పుడు చేయొద్దు. మేషాలు అది ఎప్పుడు అంగీకరించలేదు. అందుకని ఆయన ఏర్పాటు చేసిన గురు పూజ వేదిక మీద అందరూ మహాత్ముల బొమ్మలు ఉన్నాయి. మనం కూడా అదే సంప్రదాయాన్ని పెడతారా పెట్టకపోరా అది వేరే విషయం. లోపల మన హృదయంలో స్థిరంగా ఉండాలి. అందరి రూపాల్లో అనేది ఒకటే అనే అంతర్యామి మర్చిపోకూడదు. అది ఊరికే థియరిటికల్గా ఇంటలెక్చువల్గా కాదు, హృదయపూర్వకంగా దాన్ని నమ్మాలి, మనం అనుభవంలో స్వీకరించాలి. కనుక ఈ 3 మాస్టర్ సివి గారిది కూడా థియాసఫీకి సంబంధం ఉన్నది. సనాతన వేద ధర్మం కంటే కొత్తదేదో ఆయన చెప్పలేదు. ఇందులో ఉన్న విషయాన్ని ఎప్పుడూ కూడా కొత్త స్టైల్లో ఎవరి స్టైల్లో వాళ్ళు చూస్తుంటారు. ఒకే విషయాన్ని స్టైల్స్ కొంచెం రీతులు వైఖరులు తేడా తప్ప అందరూ కూడా మహాత్ములు ఒకటే చెప్పారు. అది మర్చిపోకూడదు. తర్వాత నాతో వారు స్వయంగా చెప్పింది ఏమిటంటే 12 మంది ఉన్నాము ఈ భూమి మీద. ఆ 12 మంది గురువులను కలిసి ఒకే ప్రణాళికలో పనిచేస్తున్నాం. మేమందరం కలిసి మాట్లాడుకొని ఎప్పుడు ఏ పని చేయాలో అట్లా నిర్ణయించుకుంటూ ఉంటాం. నెలకోసారి కలుసుకొని మేము శరీరంలో ఉన్నా వనకపోయినా ఇది జరుగుతూనే ఉంటుందని చెప్పారు. అసలు ఇందులో ఎవరు తక్కువ ఎవరు తక్కువ ఉండదు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. 12 మాసాల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఉండేట అన్నీ కలిసే సంవత్సరం.
రెండవది ఏంటంటే ఆయన యొక్క ముఖ్యమైనటువంటి భగవంతుల్లో అనేకమైన సప్త కిరణాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. అందులో రెండిటి యొక్క సమాహారంగా ఆయన వచ్చారు. ఆ రెండింటిని మనం ప్రపంచించడం అంటే విస్తరింపజేయడానికి జీవితాన్ని అర్పణం చేయాలి. అదే ముఖ్యంగా మాస్టర్ గారి యొక్క సేవ అవుతుంది. అది ఒకటి విజ్డమ్, రెండు లవ్. ఇంకా పరమ ప్రేమ. ఆయన ఎటువంటి ప్రేమమూర్తితో మీ అందరికీ ఇప్పుడు ఉపన్యాసం అక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అది ఆయన జీవితం అంతా ప్రేమ అనేటువంటి అమృతం చిలకరించారు. ఆ ప్రేమను మన హృదయంలో నింపుకొని మనం కూడా అవతల వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమగా చూడటం అనేటువంటిది. ప్రేమగా చూడటం అనేది సర్వీసు చేసేటప్పుడు మాత్రమే కాదు, మన ప్రతి రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసేటప్పుడు అదే పని. జీవితంలో భార్య పిల్లలతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కనుక వీడు బాగా ప్రేమగా ఉన్నాడంటానికి రెండు, ఒకటి సేవ, రెండు ఓర్పు. ఈ రెండు ఉన్నవాడే ప్రేమ గలవాడు. అవతలవాడికి సర్వీస్ చేయడం, అవసరమైతే సాక్రిఫైస్ చేయడం, అంటే పాత్రతను ఎరిగి సాక్రిఫైస్ చేయాలి సరే. రెండవది అవతలవాడి యొక్క తప్పుల్ని మన్నించగలగటం, అంతకంటే పై స్థాయి అసలు తప్పుల్ని చూడకుండా ఓర్పు వహించగలగటం. దీన్ని సర్దుబాటు అనమాట. ఇంకా కుటుంబ సభ్యులతోనూ మన గ్రూప్లో కూడా మన వాళ్ళ కలిసి పనిచేసేటువంటి సోదర కార్యకర్తలతోనూ సర్దుబాటుతనం, సహనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన యొక్క ప్రేమకు వారసులం అవుతాం. అది కనుక ఆ సాధనలో మొదటి దశ భక్తితో పూజ చేయటం, సంకీర్తనం చేయటం, సత్సంగం చేయటం, అవన్నీ ఒక సాధనకు మెట్లు మాత్రమే. పరదాటుగా చేయటం కూడా అవన్నీ సాధన మెట్లు. అసలు ముఖ్యమైనది వీటన్నిటికీ ఏంటంటే సేవ. తోటివారి రూపంలో ఉన్న భగవంతుడికి మనం చేసే ప్రతి కర్తవ్యం, ప్రతి పని కూడా ఆయన భగవంతుని సేవ అనుకోండి. అది మాస్టర్ యొక్క జీవితంలో ముఖ్యమైనది. కృష్ణుడు చెప్పింది మధ్యలో చాలామంది మర్చిపోయినారు. కలియుగంలో కొన్ని వందల ఏళ్ళుగా అది మర్చిపోయినారు. భగవత్ పూజ అంటే పూజ చేసుకోవడం వరకైనా వచ్చారు. అది కాకుండా లైఫే వర్షిప్ అనేది, లైఫ్ మొత్తం దేవునికి సమర్పణ అనేది మాస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. అది ఒక మాస్టరే కాదు, శ్రీరామకృష్ణ పరమహంస దగ్గర నుంచి అందరూ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అది మర్చిపోకూడదు. వీటి కనుక మొదట పూజాదులు, సంకీర్తనాదులు, సత్సంగాదులు. దీనికంటే పైమెట్టు జీవితంలో ప్రతికర్మ ఆయన సేవ అనేది, సర్వీస్ యాక్టివిటీ అనేది. వారానికి కాసేపు ఇంకోళ్ళకి ఏదో సర్వీస్ చేయడం, వైద్యమో ఏదో ఒకటి. మనం చేస్తున్న సర్వీస్ యాక్టివిటీని ఇంకోళ్ళ సర్వీస్ యాక్టివిటీతో పోల్చి నేను వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నాను ఎప్పుడు మాత్రం అనుకోవాలి. వైద్యం చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నది. అదే కాకుండా ఏ రకమైన సహాయం, అన్నం పెడుతున్నా, మనకు వంటం చేస్తున్నా కూడా నేను లేకపోతే ఒక పని జరగదేమో అని మాత్రం ఎప్పుడు అనుకోవాలి. అది ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో అప్పుడు మేషారు మన ద్వారా పనిచేయడం ఆగుతారు, ఆగిపోయి ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన చాలా దృఢంగా చెప్పారు, దేవం ప్రవర్తితం చక్రం అని. ఇది మహాచక్రం, నా చక్రం ఆగదు, ముందుకు వెళ్ళిపోతుంది. ఎవడు దాని వెంబడొస్తే వాడిని ముందుకు తీసుకెళ్తుంది ఈ చక్రం. తీసుకెళ్ళకపోతే చక్రం ఆగదు. ఈ జగదుద్ధరణం అనే ప్రణాళిక సాగిపోతూనే ఉంటుంది. వాడు వెనక పడతాడు, అంతవరకే అన్నారు. మనం లేకపోతే మేషారి ప్లాన్ వర్కౌట్ కాదని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవాలి. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామంటే మేషారి పని చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి అవకాశం కలుగుతుందని తీసుకొచ్చాను తప్ప ఆయన వరకు మనం లేకపోతే, మీ ఇద్దరు లేకపోయినా కాదు, విజయాలు ఎవరు లేకపోయినా కాదు, అది అవుతూనే ఉంటుంది. అవుట్ సైడర్స్ని ఆయన ఎవరు నమ్ముకుంటారో వాళ్ళ ద్వారా ఆయన తీర్చుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఏ స్టేజ్లో కూడా మీలో ఆలోచన రాకూడదు, నేను లేకపోతే కాదేమో అని కానీ, వాడికంటే నేను ఎక్కువ చేస్తున్నాను, వాడు నాకు సహకరించటం లేదని కానీ రాకూడదు. ఇది సెకండ్ స్టేజ్ సర్వీస్. థర్డ్ స్టేజ్లో గ్రూప్ వర్క్ అనేది ముఖ్యం. మనం వర్క్ చేయడమే కాకుండా 10 మందితో కలిసి సర్దుబాటు అవ్వడం అనేది, అదే ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్తాను. అది మాస్టర్ గారు చివరిలో కూడా వారు ఇచ్చిన డిక్లరేషన్ అదే, దేహం వదిలేయమని. మీరందరూ నేను చెప్పినట్టు షోడశోపచార పూజ, వేదం నేర్చుకోవటం, క్రతువులు, హోమియో వైద్యం, సర్వీస్ ఇవన్నీ చేస్తున్నారని నాకు సంతోషమే. బట్ 10 మంది మీరు చేసే వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా, ఒక శరీరంలో భాగాలుగా, ఒకే జీవిలో భాగాలుగా, లేదా ఒక సోదరులుగా కలిసి ఉండటం అనేది మీకు అభ్యాసం కాలేదు. నేను శరీరం వదిలే సమయానికి మీకు ఇంతవరకు అది అభ్యాసం కాలేదన్నారు. అది ఆయన డిక్లరేషన్, లాస్ట్ డిక్లరేషన్. కాబట్టి అది మీరు అది మనసులో పెట్టుకొని ఎప్పుడూ కూడా మేము ముందు మీ కుటుంబ సభ్యులతో అడ్జస్ట్ అవ్వటం, తల్లిదండ్రుల్ని గౌరవించడం. ఒకళ్ళ తల్లిదండ్రులు పొరపాటు చెప్పినా వాళ్ళని గౌరవిస్తూనే, వాళ్ళ ఎందు వినయం చూపుతూనే దాన్ని ఆచరించకుండా డీవియేట్ అవటం. జాగ్రత్తగా, మృదులంగా, అయ్యో మా పిల్లలు మాకు ఎదురు తిరిగారనే బాధ వాళ్ళకి కలగకుండా జాగ్రత్త పడటం. అట్లనే వాళ్ళు చేసిన వాళ్ళు తప్పు చెప్తే దాన్ని ఆచరించమని కాదు, అది జాగ్రత్త పడాలి. భార్య పిల్లలతో అయినా అంతే, అట్లా వాళ్ళతో అడ్జస్ట్మెంట్. రెండు మన యొక్క గ్రూప్లో మిగతా వాళ్ళతో అడ్జస్ట్ అవుతాం. మీకు ఎప్పుడు కూడా మిగతా వాడికంటే నేను ఎక్కువ అని మేషారికి వారసుని అని భావాలు చాలామందికి వచ్చినాయి. ఇప్పుడు నేను వాళ్ళు విమర్శించడం కోసం చెప్పడం కాదు, మనం ఎట్లా పిట్ఫాల్ పొందుతున్నాం అదే
నుంచి ఎట్లా బయటపడాలని దానికోసం మేము హెచ్చరిస్తున్నాం. హెచ్చరిక. మేషారి తన కుటుంబ సభ్యుల్ని ఆధ్యాత్మికమైన వారసులుగా తీర్చిదిద్దారు. జస్ట్ ఆయన కుటుంబ సభ్యులైనంత మా చేతనే వారసులు కాదు, ఆయన కూడా ఆధ్యాత్మికమైన శిక్షణ ఇవ్వటం వల్ల వాళ్ళు వారసులు అవుతున్నారు. అదే బదులే మనం కూడా ఆ పనిలో ఉంటే అందరూ ఆయనకు వారసులే, ఎవడు ప్రత్యేకంగా ఒకడనే ఏమి ఉండదు. మిగతా మీరు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకంటే ఎక్కువనే భావన రానివ్వకండి. ఒకవేళ తప్పులున్నా ఒకే చోట డిస్పెన్సరీలో పనిచేస్తున్న వాళ్ళలో మిగతా వాళ్ళు తప్పులున్నా ఒకడు రాకపోయినా అంత మా చేత పని ఆగదు అని గుర్తుపెట్టుకోండి. కనుక వాడు రాకపోతే నేను చేయాల్సి వచ్చింది, నా నెత్తిన మీద పడింది అట్లా అనుకోవచ్చు. ఎందుకంటే నువ్వు రాకపోయినా కూడా ఆగదు. ఒకవేళ ఆ పూట ఒక పూట ఆగింది అంటే అది ఆయన సంకల్పం అనమాట. వాడు రాకపోవడం కూడా ఆయన సంకల్పం. ఇంకో రకంగా ఇంకో చోట చేసుకుంటారు, అంతేగాని అది ఎప్పుడు కూడా పని ఆగదు. ఎవరిలో తప్పులు ఎన్నొద్దు. అది కంప్లైంట్ తీసుకొచ్చి అనంతకృష్ణ గారికి గుడిగా చెప్పడం అనేది సబబు కాదు, ఎప్పుడు చేయొద్దు. నాలుగోది ఏంటంటే సాధనలో ఒక ధర్మం అధర్మం అనేటువంటి విచక్షణ వచ్చినప్పుడు, ఒక ఇష్యూ ఏదన్నా మేజర్ ఇష్యూ సంస్థలో వచ్చినప్పుడు ధర్మానికి కట్టుబడి ఉండడం అనేది నేర్చుకోండి. అది లేకపోతే నువ్వు ఎంత సర్వీస్ చేసినా, గ్రూప్ వర్క్లో పాల్గొన్నా, ఎంత పూజాదులు నిర్వహించినా, సత్సంగాలు చేసినా ఉపయోగం. ధర్మానికి కట్టుబడకపోతే భీష్ముడు పొందిన స్థితి పొందవలసి ఉంటుంది. చాలామందికి తెలియదు, సాధనలో అది చాలా హయ్యర్ లెవెల్. భీష్ముడు అంతవాడు కింద పడ్డాడు. మనం ధర్మం వైపు నిర్మోహమాటంగా బిడియం లేకుండా నిలబడాలి. ఇంకా దీనికంటే హయ్యెస్ట్ స్టెప్ ఏంటంటే మన కర్తవ్యాలు కూడా ఆయనకి సమర్పించాలి. మనకు తోచిన అభిప్రాయాలు మనం కలిగి ఉండి మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఆయన మనల్ని కాపాడతాడని మాత్రం అనుకోవద్దు. జీవితాన్ని అంకితం చేసి డెడికేట్ అయ్యి ఆ ప్రణాళికలో పనిచేస్తూ ఉంటే, అంటే ఆయన ప్రణాళికలో 1 గంట 2 గంటలో స్పిరిచువల్ ప్రోగ్రాము సర్వీస్ యాక్టివిటీ కాకుండా మన సొంత ఇండివిజువల్ లైఫ్ అని స్పిరిచువల్ లైఫ్ అని 2 లేవు. అది గుర్తుపెట్టుకోండి. మొత్తం లైఫ్ అంతా గురువు సమర్పణ పొందవలసిందే. పొందడానికి వ్యక్తిగత జీవితం అనేది లేదని గుర్తించండి. జీవితం అంతా ఆయనకే. నీ బ్రతుకు నెల నాలోన నిలుపుకొను, అప్పుడు నీ కథయే నాది, నా కథ నీది. అప్పుడు భారం ఆయనతో. అది తేలిగ్గా ఉంటుంది. డివైన్ మనకు అదే తేలిక. కానీ మనం అనుకున్న అభిప్రాయాల పక్కన పోవటమే మనకు హాయిగా అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పేటంటే తేలిక, అంటే మనకి ఇష్టం కాదు, కానీ కష్టమేం కాదు. మొత్తం సమర్పణ పొందడం. ఇక ముఖ్యమైన ఆయన ప్రణాళిక చెప్పాను కదా, ఈ 3 కలిపిన కాన్ఫ్లుయెన్స్ అది. తర్వాత ఏ మహాపురుషుడు చెప్పిన మార్గాన్ని కూడా నిందించకుండా అన్ని సంస్థలతో కోఆపరేట్ చేయడానికి సిద్ధపడవలసిన టైం వచ్చింది ఇప్పుడు. అదొకటి. రెండో పాయింట్, ఇంకా ఆయన ప్రణాళికలో పనిచేయడమే కాకుండా మిగతా మహాపురుషుల సంస్థలతో కలిసి కోఆపరేట్ చేయాలి. నేను అచ్చం మాస్టర్ సంస్థకు సంబంధించిన వాడిని, నేను సాయినాథుని గుడికి రాను అనకూడదు. లేదా సాయిబాబా గారి సంస్థ వాళ్ళు ఎవడన్నా మనల్ని పిలిచారు కూడా ప్రోగ్రాం తిరగకపోయినా కూడా మనకు విసినిటీలో ప్రోగ్రాం జరుగుతుంది, మనకు అవకాశం ఉంది, మనకు వేరే ప్రోగ్రామ్ ఏమి అర్జెంట్ లేదు, లెట్ us డెఫినెట్లీ పార్టిసిపేట్ ఇన్ ఇట్. లేదా శ్రీరామకృష్ణ మఠం జరుగుతుంది. అట్లానే ప్రతి ఆర్గనైజేషన్లో పోకూడదు. ఓన్లీ సిద్ధపురుషులు మాస్టర్స్ నుంచి వచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్న సంస్థల్లో మాత్రమే పాల్గొనండి. పండితుల పుస్తకాల్లోకి, పండితుల యొక్క యాక్టివిటీస్లోకి మాత్రం వెళ్ళద్దు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మాస్టర్ ఐడియాస్కి వాళ్ళు చెప్పే ఐడియాస్కి కన్ఫ్యూజ్ వస్తుంది. పండిత ప్రకాణులు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ రచనలు మాత్రం చదవద్దు. ఎప్పుడు చదవచ్చు అంటే అందులో మాస్టారు, బాబా గారు, మహాత్ములు వాళ్ళ ఐడియాస్కి భిన్నమైనవి ఉన్నవి మనం వేరుపరచగలిగిన స్థితిలో హంసవలే వస్తే అప్పుడు చదవచ్చు. అన్నమాట ఈ స్టేజ్లో మాత్రం మనం ఎప్పుడు ఆ పుస్తకాలు చదవద్దు. మాస్టర్వి, శ్రీరామకృష్ణుడు, అట్లా అరవిందులు, ట్యాగూరు, ట్రావిస్కి, సాయినాథ్ పుస్తకాలు, భారద్వాజ గారు అంటే ఏవి నిజంగా జగద్గీతానికి రాయబడ్డాయో పరమ గురువుల నుంచి వచ్చిన ప్రేరణ కలిగిన పుస్తకాలు అవి మాత్రమే. ఆ రాసిన వాళ్ళకు కూడా మనం పరగురువు ప్రేరణతో రాసామని తెలియకపోవచ్చు, కానీ అట్లా రాయబడి ఉన్నాయి, అవి చదవచ్చు, చదవాలి కూడా. పుస్తకాలే కదా ఆయా సంస్థలో పాల్గొనడం. మనకు కూడా వీళ్ళుంటే మిగతా వాళ్ళని పిలవటం, మిగతా సంస్థలు వాళ్ళని, అదొకటి. ఇక అన్ని సంస్థలు కోఆపరేట్ చేసుకునే దశగా ఒక 50 ఏళ్ళలో ఒకే ప్లాట్ఫారం మీద అందరూ కలిసి మాట్లాడతారు, అందరూ కలిసి పనిచేస్తారు అని మాస్టర్ ప్రాఫెసీ చేశారు. 2050 కల్లా సంస్థలు ఉండవు, మతాలు ఉండవు అని చెప్పారు. దానికి మీరు రెడీ కావాలి. అది ఇవాళ కలపటంలో ముఖ్యోద్దేశం. మీరు ఈ జన్మలో మేము శరీరంలో ఉండం కనుక 40 ఎవరు ఉంటాడు, ఇంకా 50 ఏళ్ళు ఎవరు ఉండం కదా, అందుకని చెప్తున్నాను.
మీరు అప్పటికి ముసలోళ్ళు కావచ్చు, లేదా మీ పిల్లలకి లేదా మీ తర్వాతి వాళ్ళకి మీ అనుచరులకి వారసత్వాన్ని అందజేయాలి. ఒక సంస్థకు ఒక మతానికి కన్ఫైన్ కాకుండా అన్నిటి కలిపిన ఒకే సామూహికమైన ఏకవేదికలో పాల్గొనడానికి సంసిద్ధులు కండి మానసికంగా. విజ్డమ్ అండ్ లవ్ అని చెప్పాను కదా, లవ్ అనేది మన ప్రత్యేకమైన ఒక కార్యక్రమానికి బద్ధమైనప్పుడే కాదు, మన అనుక్షణ జీవితంలో ఆ ప్రేమ అనేది మన ద్వారా ఆయన ప్రవహింపజేస్తుంటారు. మన ప్రేమ కాదు, ఆయన ప్రేమే మన ద్వారా ప్రవహిస్తూ ఉంటే అవరోధం లేకుంటే చాలు, ఓపెన్ చేస్తే చాలు గేటు, హార్ట్ గేటు. కనుక మనం ఎవరిని చూసినా, మేషారు ఎట్లా ఉండేవారో మీకు చెబుతాను, ఎవరింటికన్నా వెళ్ళినా కూడా ఆ ఇంట్లో సభ్యులంతా కూడా బాగుండాలి అని తన గురువుకు ఆయన నమస్కరిస్తుండేవాడు మనస్సు. ఆయన బజారున పోతున్నా, స్కూటర్ మీద పోతున్నా, బస్సులో పోతున్నా కూడా ఒకసారి అట్లా చూసినా సంకల్పించినా వీళ్ళందరూ బాగుండాలని అనుకునేవారు. అది ప్రేమ యొక్క పరిస్థితి. అందుకని గాయత్రి కానీ ఏదో ఒక భగవన్నామం కానీ నిరంతరం చేస్తుండటం వల్ల మన సొంత అభిప్రాయాలు పక్కకు పోయి ఆయన యొక్క ప్రేమకు మనం వాహికలవడానికి బాగా మంచి పునాది ఏర్పడుతుంది, అవకాశం కలుగుతుంది. అంటే ఒక నామాన్ని ముఖ్యంగా ఆయన చెప్పింది గాయత్రి, అది కనుక ఎప్పుడు చేస్తుండండి బస్సులో పోతున్నట్టు విడిగా పని లేని సమయంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే విజ్డమ్ అనేది, అది ప్రత్యేకంగా ఆయన యొక్క జీవిత లక్ష్యం. అందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే భాగవతంలో, వేదముల్లో, ఉపనిషత్తుల్లో, భారత రామాయణాదుల్లో, అలాగే ఇప్పుడు మోడర్న్ డేస్లో థియాస్టికల్ మాస్టర్స్ అయిన పెద్దలు మహాత్ములు చెప్పిన వాటన్నిటిలో ఉన్నటువంటి ఒకే జ్ఞానం అనే వృక్షం అది. అంతేగాని జ్ఞాన వృక్షములు చాలా లేవు, కొమ్మలు చాలా ఉండదు, కానీ వృక్షం ఒకటే కదా. ఆ జ్ఞాన వృక్షం యొక్క ఫలితాన్ని ప్రస్తుతం మోడర్న్ హ్యుమానిటీకి అందించవలసిన సమయంలో మాస్టర్ గారు దేవదూతగా జీవించారు. ఆయన ఫాదర్ ముందు వచ్చారు, తర్వాత ఆయన వచ్చారు. దానికి రాబోయే తరానికి అందజేయవలసిన బాధ్యత మాస్టర్ సంస్థలో పనిచేసే వాళ్ళ మీద ఉంది. అందులో మీరు అందజేస్తారనే విశ్వాసంతో అనంతకృష్ణ గారిని అందించారు. కనుక ఈ లైఫ్ను డెడికేట్ చేయడం ఒకటి, గ్రూప్ వర్క్ ఒకటి, సర్వసమన్వయం అందరినీ సమన్వయించుకోవడం ఒకటి. ఇది కాక వేదములలో, పురాణములలో, మహాత్ముల బోధలలో ఉన్నటువంటి గుప్తమైనటువంటి విద్యను, జ్ఞానాన్ని, ఈ సృష్టి యొక్క విజ్ఞానాన్ని మొత్తాన్ని గురవల్తామనేది ఏం లేదు. ఎవడికి అందిన మేరవాడు దాన్ని స్వీకరించి దాన్ని తనకు అందిన మేర అవతల వాడికి అందజేయటం, అది ఒక ప్రముఖ బాధ్యత ఆశా శిష్యుల మీద ఉండేది. కనుక మీరు డీప్గా మాస్టర్ గారి పుస్తకాలు చదవవలసింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కనీసం మీరు ఎవ్రీడే యూ మస్ట్ గో త్రూ ది బుక్ ఆఫ్ మాస్టర్, ఎనీ బుక్. రోజు ఒక అరగంట అయినా మీరు చదివి చేరవలసిందే. దానికి సిద్ధపడితేనే ఇక్కడ క్లాస్. మాకు తీరిక లేదనే ప్రశ్న లేదండి. లేకపోతే అందదు మనకు జ్ఞానం ఎట్లా అందిస్తాం. అవతల వాడు కనీసం అంటే మనకే రాబోతే చిత్త క్యాసెట్ వినటము, ఒక పుస్తకం చదవటం. అయితే హోమియోపతి, ఎస్ట్రాలజీ అనేది ఆ రెండు ప్రత్యేకంగా ఆయన చేపట్టారు. హోమియోపతి ద్వారా 10 మందికి సేవ చేయటం అనేది, ముఖ్యంగా ఆరోగ్యం అనేది, జ్యోతిషం అనేది కూడా అవసరం. ఇక్కడ మాస్టర్ యొక్క ప్లాన్కు వర్కౌట్ సమర్పకుడిన వాళ్ళందరూ కూడా జ్యోతిషం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే అందరూ కూడా పరిపూర్ణ విజ్ఞానవంతులు కాకపోయినా కొంతైనా నేర్చుకుంటే మంచి ఆయన సజెషన్. ఎందుకు అంటే ఎవడన్నా మన దగ్గరికి వచ్చి సలహా అడిగితే వాడి జీవితానికి ఏదన్నా మంచి డైరెక్షన్ ఇవ్వటం కొరకు. అంతేగాని ఇట్లా జరుగుతుందని చెప్పడానికి కాదు. నాట్ ఫర్ ప్రిడిక్టివ్ పర్పస్ బట్ ఫర్ డైరెక్టివ్ అండ్ ఇన్స్ట్రక్టివ్ పర్పస్, గైడింగ్ ప్రిన్సిపల్ అదనమాట. గైడెన్స్ ఇవ్వడానికి, అంతకంటే ఎక్కువది స్పిరిచువల్ పర్పస్కి. వాడు ఏ సాధన అడిగితే చెప్పడానికి. కనుక ఎస్ట్రాలజీ కొద్దో గొప్ప అయినా కూడా అందరూ నేర్చుకోవాలి. అయితే ఈ 2 సబ్జెక్టులు మాత్రమే కాదు, అసలు మూలమైనది ఇంకోటి ఉంది. అందుకోసం ఈ క్లాస్ ఏర్పాటు. అది వేద విజ్ఞానం. అది వేదర్శులైన వశిష్ఠాదులు దగ్గర నుంచి వ్యాసుడు, సూతశివనకాదులకు వచ్చింది. అందులో దాన్ని ఒక కథారూపంలో క్రోడీకరించి భాగవతంలో ప్రసాదించాడు వ్యాసుడు. ఆ వేద జ్ఞానం కొన్ని వందల ఏళ్లుగా మిస్ అయిపోయింది భారతదేశంలో. దాన్ని లోకానికి అందించడం అనేది ఒక బాధ్యత పెట్టుకొని పరమ గురువులు స్థాపించారు. వాళ్ళ స్థాపన లక్ష్యాల్లో యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వమానవ సోదరత్వం అనేది ఒకటి ఉన్నది. అది ప్రధానం. 2 సర్వమత
సర్వశాఖ సమన్వయం అనేది ఒకటి ఉంది. జాతి మత శాఖ హద్దుని చెరిపేసి అందరినీ ఒకటి చేయడం అనేది ఒకటి ఉంది. 3 ఈ సనాతనమైన శాశ్వతమైన సృష్టి విజ్ఞానాన్ని మళ్ళా తిరిగి ప్రతిష్టాపనం చేసి తరాలకు అందించుట అనేది లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే బ్లావిట్స్కీ గారి ద్వారా మాస్టర్స్ పనిచేసి పుస్తకాలు. అదే ఉద్దేశంతో అనంతాచలవారు జన్మించారు. అది మర్చిపోవాలి. హీ మే నాట్ ప్రొఫెస్ దట్ ఈజ్ ఎ థియాసఫిస్ట్. నేను థియాసఫిస్ట్ ఆయన ఎప్పుడు చెప్పలేదు కదా. ఆయన జన్మ అంటే మీకు విశ్వాసంతో చెప్తున్నా. మాస్టర్సు పనిచేశారు బ్లావిట్స్కీ గారి ద్వారా, కొంత అనిపిసెంటు ఇట్లాంటి వాళ్ళు. మాస్టర్స్లో ఒకడే అనంతాచల గారు జన్మించారు. ఎత్తు చెప్పడానికి కాదు, ఏంటంటే మీరు ఆ విశ్వాసం ఉంటే తప్ప మీరు ముందుకు పోలేరు. అది మేము నమ్మలేము అంటే కుదరదు అసలు. అంటే నమ్ముతారనే చెబుతున్నాను. కనుక వేద జ్ఞానాన్ని మళ్ళా ఒక 2-3 వేల ఏళ్ల తర్వాత, ఈ మధ్యలో సిద్ధపురుషులు చాలామంది వచ్చారు, ఎప్పుడు వస్తూనే ఉంటారు ప్రతి శతాబ్దంలో. బట్ వేద జ్ఞానాన్ని సృష్టి జ్ఞానాన్ని అందించడానికి మాత్రం ఆ పర్పస్ కోసమే వచ్చాడు ఆయన. అది తన కుమారులకు అందించారు. అది మనకు ఏదో అందిన మీద తీసుకుని దాని తర్వాత తరాలకు అందించవలసిన బాధ్యత ఉన్నది. దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్సే భాగవత రహస్య ప్రకాశం. అంచేత ఈ క్లాసుల్లో ప్రధానమైనది భాగవత రహస్య ప్రకాశం. భాగవతమే అపర వేదం. మనకు డైరెక్ట్గా వాల్మీకి వ్యాసుల ద్వారా తప్ప సూటిగా వేదం అందదు. ఎందుకంటే రామాయణ భాగవతాలు భారతం మనకు ప్రధానం. భాగవతం అన్నిటికంటే మొత్తం సృష్టి జ్ఞానం అంతా కూడా చాలా సింపుల్గా కథారూపంలో వ్యాసుడు ఇచ్చాడు. అయినా కూడా ఈ 5000 ఏళ్లలో భాగవతం ఒక భక్తి కావ్యంగానే భావింపబడింది తప్ప వేద విజ్ఞానం అందులో ఉంది అనేటువంటిది అందరూ ఎవరికి. మళ్ళా దాన్ని ప్రతిష్ఠించడానికే మాస్టర్ గారు వచ్చారు. మాస్టర్ నాన్నగారేమో వేద జ్ఞానాన్ని సూటిగా ఇవ్వడానికి వచ్చారు. అది కూడా అందే జాతి కాదు ఆయన పుట్టిన సమయానికి. అంటే 20వ శతాబ్దం అది అందేది కాదు. పుస్తకాలు రాసి వదిలేశారే కానీ అది అందాలంటే దాన్ని సంపుటీకరించిన భాగవతాన్ని అందించడానికి మేషాలు వచ్చారు. కనుక వాళ్ళిద్దరి యొక్క వర్క్ అనేది సెపరేట్ కాదు. అదే పని తండ్రి గారి పని ఈయన కంటిన్యూ చేశారు భాగవతం రహస్య ప్రకాశం పేరుతో. అది మర్చిపోకుండా. కనుక మేషారు నాన్నగారు ఒకటి చెప్పారు, మేషారు ఒకటి చేశారు. పిచ్చి మాట కొన్ని ఉన్నాయి, వింటూనే ఉన్నాం. అవన్నీ అట్లా ఉండదు. మేషారు ఫాదర్ని పక్కన పెట్టి సివి గారిని తలుచుకున్నారు, టిఆర్సీలో పోయినారు. ఇట్లాంటి ఈ ఒక సంకుచిత భావాల్లోకి మాత్రం మీరు వెళ్ళవాలి. అందరిది ఒకటే ప్రణాళిక. మాస్టర్ గారు ఫాదర్దే మేషారు కంటిన్యూ చేశారు. దానికి సివి గారు టిఎస్పిఎల్ మాస్టర్స్ కూడా దానికి యాడ్ చేశారు. అందరిది ఒకటే, వాళ్ళది కూడా ఇదే ప్రణాళిక. అంచేత భాగవత ప్రకాశం ఎసెన్షియల్. మీరు ఇంటి దగ్గర రోజు ఒక అరగంట అయినా ఆ పుస్తకాలు మెయిన్గా అవి చదవవలసిన అవసరం. దానివల్ల ఏమవుతుంది, మన సాధన ముందుకెళ్తుంది. రెండు ఆ విజ్ఞానం కూడా సృష్టి జ్ఞానం అందుతుంది. భాగవతం చదువుకున్న తర్వాత వేద సూక్తాలు, మేషారు రాసిన వేద సూక్త వివరణాలు ఉన్నాయి, పురుషోత్తం తిరుగుబాటు అవి అందుతాయి. అప్పుడు తర్వాత మేషారి ఫాదర్ రాసిన సుపర్ణం అక్కడికి వెళ్ళాలి. ముందు భాగవత రహస్య ప్రకాశం సృష్టి జ్ఞానం అనేది అది. రెండు తర్వాత ఫండమెంటల్ టెక్స్ట్ బుక్ స్పిరిచువల్ సైకాలజీ అనేది. అందుకే అది మొదలు పెడుతున్నాం. మేషారి అనంతమైన ఈ విజ్ఞానాన్ని అంతా కూడా క్రోడీకరించి ఒక బేసిక్స్ టెక్స్ట్ బుక్ అని కూడా చెప్తారా, అలా టెక్స్ట్ బుక్ అది స్పిరిచువల్ సైకాలజీ. అనగా జ్ఞానవృక్షం యొక్క వేరు అని చెప్పొచ్చు దాన్ని. ఆ పుస్తకం చెప్తారు కూడా ఆంధ్రప్రదేశ్. 8 తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేసి అభ్యాసం చేసి మేషారి ప్రసంగాల్లో కూడా ఈ విజ్ఞానం ఉంది. తైత్రీయోపనిషత్తు పుస్తకం. దాంట్లో ఆ ఉపనిషత్తులో జ్ఞానము ఉంది, అటు సైడ్ పక్కన సాధన. ఈ రెండు కూడా జమిలిగా ఉంది. భాగవతం లాంటిది తైత్రీయోపనిషత్తు అత్యద్భుతమైనది. అదొకటి మీరు కూతురు కావాలి తప్పకుండా. అంటే అన్నీ ఒకసారి చదవరు, వరుసగా చదువుకుంటుంది అట్లా. కానీ పుస్తకాలు చదువుకునే హ్యాబిట్ మాత్రం తప్పదు. అది ఉన్నవాడే ఇక్కడ ఈ క్లాస్ ఉంది. విజ్డమ్ అండ్ లవ్ని మన ద్వారా ఆయన విస్తరిస్తుంటే సిద్ధపడటం. రెండు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం అభ్యసించి నలుగురికి అందజేయటం. 3 ఏ శాఖను మతాన్ని ఎవరిని ఏ సంస్థని కాదనకుండా అందరికీ సమన్వయమూర్తి. దానికోసమే మేషారు వచ్చారు.
ఈ శతాబ్దంలో శ్రీరామకృష్ణుడు అందుకే అవతరించారు సర్వమత సమన్వయానికి. సాయినాథులు కూడా సర్వమతాలు సర్వశాఖల సమన్వయానికి ఆయన ఇచ్చాడు. చెప్పక్కర్లే, చెప్పకుండా ఆయన జీవితం దానికి తర్పణం. అట్లాగే మాస్టర్ గారు కూడా దానికే వచ్చారు ఆయన. అంతేత మీరు ఎప్పుడు అవుట్ సైడ్ టాక్స్లో కూడా ఒక కులానికి అభిమానం చూపించే మాటలు మాట్లాడదు. మనం అది మర్చిపోవాలన్నమాట. ఎంతవరకు అంటే మన వివాహాలు కొన్ని ఆచారాలు ఉంటాయి, వంశానుగతంగా వచ్చేవి, అంతవరకే కుల ప్రసక్తి. అంతేగాని సోషల్ ఇంటరాక్షన్లో, హ్యూమన్ రిలేషన్స్లో తోటి మనవులతో మనం మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు, వాడు ఫలాని కులం వాడు కాబట్టి నేను ఇట్లుంటాను అనేవాడు ఆ దృష్టి మాత్రం మనం పనికిరాదు. ఫలాని మతం వాడు కాబట్టి ఏం లేదు అనమాట. వాడు హ్యూమన్ బీయింగ్ అనే చూడండి, అంతర్యామి స్వరూపులుగా మాత్రం చూడండి. అటువంటి టాక్స్ మనకు మనం లూజుగా అవి మాట్లాడేమంటే మనం మాస్టర్ యొక్క వారసత్వానికి అర్హతను కోల్పోయిన వాళ్ళం అవుతాం. మాట్లాడుతున్నామంటే మనకి ఏదో మనసులో ఉందన్నమాట, లేకపోతే ఎందుకు వస్తుంది కనుక ఫస్ట్లీ అది చుట్టేసుకోవాలి. ఇంకోటి అట్లాగే మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. అదేంటే రాజకీయ సమానమైన ప్రసక్తి సంభాషణలు దాని ఎందు ఆసక్తి మనం వదిలేసుకోవాలి. మనకి అదో ఇదో తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి అదేది లేదనుకోండి, చాలా సంతోషం, అదృష్టం వల్ల ఇక్కడ ఉన్నవాళ్ళు అట్టేవాళ్ళు కాదు. ఎప్పటికైనా గుర్తు ఏదో తమాషా కూడా ఎప్పుడు కూడా మనకు అనవసరం. ఆ ఫీల్డ్తో మనకు పనిచేయాలి. కనుక వరల్డ్ యొక్క భవిష్యత్తుకు, ప్రపంచం యొక్క శ్రేయస్సుకి పనిచేసేటువంటి కార్యకర్తలుగా, దీన్ని ఇంగ్లీష్లో వరల్డ్ గుడ్ విల్ అంటారు, దానికి పనిచేసేటువంటి కార్యకర్తలుగా మీరు సిద్ధపడి వచ్చారు. మీ యొక్క ఆత్మవికాసం, మీ ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసం వచ్చారనే నిజమే. అది జగద్హితం కోసం ఒక విశ్వశ్రేయో ప్రణాళిక ఏర్పాటు చేయబడింది, పరమ గురువులు అందరూ చేస్తున్నారు. దానిలో పనిచేయడానికి సిద్ధపడి మీరు ఇక్కడికి వచ్చారు. అది చేయటం వల్ల ఇది వస్తుంది. అది ఇంకా చాలామంది ఇప్పుడు ఉన్నారు, వందలు వేల మంది ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారు. బట్ వాళ్ళ వికాసం కోసం చేస్తుంటారు, సత్సంగాలు చేస్తారు, పెద్దల ప్రసంగాలకు అటెండ్ అవుతారు, జపతప సాధనలు చాలా తీవ్రంగా కూడా మనకంటే కూడా వేల జపాలు చేసేవాళ్ళు ఉన్నారు. మనమే మొనగాళ్ళమేం కాదు. కానీ జగద్హితమైన కార్యక్రమాలలో వాళ్ళు పనిచేయడం మంచి భావాలు ఉన్నాయి, అయినా కూడా ఆ రకంగా రావట్లేదు. అట్లా రావాల్సిన అవసరం ఉంది. అయితే అట్ ది సేమ్ టైం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ మాట మర్చిపోకూడదు. జగద్హితము లేక జగత్తు యొక్క శ్రేయస్సు అనే కానీ ఉద్ధరణ అని మాత్రం అనుకోవద్దు. జగదుద్ధరణకు పనిచేసేది మాస్టర్స్, మహాపురుషులు, అవతారమూర్తులు. మనం జగద్హితమునకు పనిచేయు కార్యకర్తలు. అంటే నేను జగదుద్ధరణ కోసం పనిచేస్తున్నాను పొరపాటున ఎక్కడన్నా మీరు అనటం కానీ అనుకోవటం కానీ చేశారో పతనానికి మీరు దారిన వాళ్ళు అవుతారు. సామాన్య పతనం కాదు, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, చెప్తాను. మీ ఆరోగ్యం దెబ్బతింది. మనలో వాళ్ళు కూడా కొంతమందికి అట్లా ఫెయిల్ అయిపోయినాయి. సూటిగా చెప్పాడు జాల్కూలు, ఎప్పుడైతే ఆ ఆలోచన నీకు వచ్చిందో వెంటనే కిడ్నీస్ చెడిపోయినాడు ఫస్ట్. పొరపాటున అనుకున్నా సరే దాని ఎఫెక్ట్ వెంటనే బాడీ మీద పడుతుంది. జాగ్రత్తగా ఉంటుంది. ఆ లైన్స్ ఆఫ్ ఫోర్స్ దెబ్బతింటుంది, అది డిరేంజ్ అవుతాయి అనమాట. వైటల్ ఫోర్స్ యొక్క లైన్స్ అది అవయవంలో ఆ అవయవంలో నేను లేకపోతే పని జరగదని అది ఎప్పుడు మీరు ఆ పనిలో సెలెక్ట్ చేయబడి ఇక్కడికి తీసుకురాబడ్డారు. ఆయన సెలెక్ట్ చేశారు, మీ పేర్లు మేము కూడా కాదు. తీసుకొచ్చారంటే ఆయన ద్వారా మార్చారన్నమాట బ్యాక్గ్రౌండ్లో. అంటే మీరు అదృష్టవంతులు. మనల్ని ఎంపిక చేశారంటే ఆయనకి ఎవడు దొరక కాదు, మనం భాగ్యవంతులు. అది ఫెయిల్ కాకుండా దానికి ఆయన అనుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే మనం పైకి వస్తున్నాం. జగత్తు మనం ఉన్నా లేకపోయినా పైకి వస్తుంది. ఆయన టైం వచ్చినప్పుడు దానికి ఉద్ధరణ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి చక్కని సమన్వయం మేలో ఏర్పడాలి. జగద్హితం కోసం పనిచేసే కార్యకర్తలకు వచ్చాం. అట్ ది సేమ్ టైం అట్లా పనిచేయటం వల్ల జగత్తు ఉద్ధరింపబడదు. జగత్తు ఉద్ధరణ ఆయన పని, మనం ఉద్ధరింపబడదు. సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. మాస్టర్ శిష్యుల్లోనే ప్రత్యేకంగా పేరు పెట్టి ఒక సంస్థ, ఒక వ్యక్తులతో మనకేం వద్దు, వాళ్ళ మీద మనకి ఇంప్రెషన్స్ వద్దు, ఎవరి మీద మనకి అభిప్రాయాలు వద్దు. కానీ ఎక్కడ ఫెయిల్ అయినారు కనుక అక్కడి నుంచి మనం లెసన్స్ తీసుకోవాలి. మాస్టర్ శిష్యుల్లోనే 2 శాఖలు వచ్చినాయి. ఒక శాఖ వాళ్ళు ఇంటెలెక్ట్ ప్రధానంగా తీసుకున్నారు, మాస్టర్ ఇచ్చిన జ్ఞానాన్ని ప్రధానంగా తీసుకున్నారు. మన జ్ఞానం ప్రధానమే కానీ అదే ప్రధానం కాదు. అదే తీసుకుని మాస్టర్ చెప్పిన సబ్జెక్ట్స్ ఎస్ట్రాలజీ, హోమియోపతి లేదా ఇచ్చిన వేద విజ్ఞానం ఇప్పుడు చెప్పుకున్నాక అది చాలా ప్రధానమైంది.
దాన్ని మిస్ అయిపోతున్నారు చాలామంది కదా. అది కూడా తీసుకొని అది చెప్పి అది మాకొచ్చు మిగతా వాళ్ళకి రాదు అని పోయిపోయారు. మేషాన్ని కూడా ఒక ఇంటలెక్చువల్ సుప్రీం జీనియస్గా తీసుకున్నారు, ఒక మహా ప్రజ్ఞావంతుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా. పద్యాలు కూడా రాశారు ఆయన కదా, ఇది మల్టీఫెస్టెడ్ డైమండ్ అని కీర్తించారు ఆయన. అది తప్పు కాదు, కానీ ఆ చూసే అవుట్లుక్ వల్ల ఏందవుతుందంటే వీళ్ళు కూడా దాన్నే చూసి దాన్నే గ్రహించి ఆ లైన్లో పోయినారు. అంచేత సోదర మానవుల మీద ప్రేమ, అసూయ లేకుండా జీవించడం, అందరి ఎందుకు ప్రేమగా ఉండడంలో, సద్వాడుతూ కలిసి జీవితంలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు కోల్పోయినారు. ఎందుకంటే జ్ఞానం మాత్రమే పట్టుకొని ప్రేమ లేకపోయేపాటికి లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోయింది. అదొక బ్యాచ్. అప్పుడు ఆ జ్ఞానం కూడా విజ్డమ్ కాదు, అది ఉత్తర నాలెడ్జ్ని ఇంటలెక్ట్ అవుతుంది. అంటే విజ్డమ్ అంటే అది రెవల్యూషన్, మన హృదయంలో భగవంతుడు ప్రసాదించేది. మనం చదువుతుంటాం, ఆయన అనుగ్రహంలో మనకు వస్తుంది. ఎప్పుడంటే లవ్ ఉంటేనే విజ్డమ్. ఈ రెండు పరస్పరం కలిసి ఉన్నవి, ఒకే పక్షి రెండు రెక్కలు. ఇందులో ఏ రెక్క లేకపోతే ఎక్కడ ప్రేమ పెరుగుతుందో అక్కడ విజ్డమ్ వస్తుంది తప్ప మనం చదువుకోవటం వల్ల మాత్రమే వస్తుంది కాదు. మన క్యారెక్టర్ వల్ల, మనం ఇతరులతో ఎట్లా ప్రవర్తిస్తున్నామని తీరు వల్ల మనకు వీడి జ్ఞానం, వీడికి ఎంత ఇస్తే బాగుంటుంది, వీడు నలుగురికి దాన్ని ఎట్లా మంచిగా ఉపయోగిస్తాడు అన్న దాన్ని బట్టి మాట్లాడిస్తారు తప్ప అచ్చం మన కృషి వల్ల కాదు. లేకపోతే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అందదు, ఊరికే పుస్తకాలు చదువుతాం అంతవరకే. కానీ కొంతమంది అటుపోయినారు ఆ శాఖం పడి. ఆయన జీనియస్ను మెచ్చుకున్నారు, ఆయనలానే పద్యాలు రాశారు, పాటలు రాశారు, సృష్టి జ్ఞానం ఉపన్యాసాలు చెప్పారు, ఎస్ట్రాలజీ చెప్పుకున్నారు. బట్ ఆయన యొక్క అసలు అవతార లక్షణం ప్రేమ కదా ముఖ్యం. ఆ ప్రేమ యొక్క విస్తారం పోయింది, ఇబ్బంది పడ్డారు. రెండో వాళ్ళు ఆయన ప్రేమ అంటే ఎమోషన్ అనుకున్నారు. ప్రేమే కదా భక్తి అంటే. డివోషన్ బదులు వాళ్ళు ఏమనుకున్నారు, కొద్దిగా కన్ఫ్యూజ్డ్ డివోషన్ విత్ ఎమోషన్. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆవేశపరులై మానవుల్ని మేమందరం ఉద్ధరిస్తున్నాం ఎగురుకుంటూ కేకలు ఎగిరేది గందరగోళంగా ఉద్యమ తీరులో అసలు మేము ఒక మహోద్యమం నిర్మిస్తున్నామని పోయినారు. అది ఫెయిల్ అయిపోయింది. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది డివోషన్, నాట్ ఎమోషన్, నాట్ ఇంటలెక్ట్. అటు ఆవేశం కాదు, ఇటు అర్థం తెలివి విజ్ఞానము కాదు. కావాల్సింది పరమభక్తి, అంటే సమర్పణ. ఆయన ప్రణాళిక ఏదైతే దానికి పూర్తి సమర్పణ చెంది జీవించడం. అదొక నిదానమైన, ప్రసన్నమైన, వినిశ్చలమైనటువంటి, ఏకృబ్రియంతో కూడినటువంటి జీవితం. అది డివోషన్ అంటే. ఆవేశం దానికి ఇక్కడ తావులేదు కదా. ఆవేశం బురద నీరు లాంటిది, ఇది స్వచ్ఛమైన నీరు. కనుక మన పనిలో, మనం మాట్లాడే తీరులో, మన ప్రవర్తనలో తెలుస్తుంది మనం భక్తి ఉందా లేదా. ఆయన ఎడలు కానీ భగవంతుని ఎడలు, అంతేగాని ఆవేశంలో తేలదు. నాకు తెలుసు శ్రీకృష్ణమాచార్య జయమంగళంని పెద్దగా ఎగిరారు. ఎగరటం తప్పు కాదు, కానీ అది ఆవేశమే అయ్యేప్పటికీ ఆచరణ శూన్యం అవుతుంది. తర్వాత మనం బాడీస్ని కూడా మేము కూడా ఫెయిల్ అయినా. నేను ఉపన్యాసం నేను చెబుతానంటే మనం అంత సక్సెస్ అయినా, నేను చెప్పినవన్నీ సక్సెస్ అయినామని అర్థం కాదు. ఎక్కడ ఫెయిల్ అయినామో తెలుసుకుని అక్కడి లెసన్స్ చెప్తుంది. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా మేషారి ప్రణాళికలో పనిచేసినంత మాత్రం చేత మేషారు మనల్ని కాపాడతారని మాత్రం అనుకోవద్దు. మన ఇష్టం వచ్చినట్టు తింటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు విహరిస్తున్నాం, మన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మనకు ఉన్నాయి అంటే మేషారు ఏం కాపాడరు. మనం చూస్తున్నాం కొంతమంది సాధకులు చాలా మంచివాళ్ళు, మంచి కార్యకర్తలు, మేషారు అంటే అపరిమితమైన భక్తి విశ్వాసాలు గలవాళ్ళు, కానీ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే కొంత పూర్వకరం ఉంటుందనుకోండి, దట్ ఇస్ దేర్. దాంతోపాటు మన ఆహార విహారాలు కూడా మనం ఖచ్చితంగా నియమబద్ధం చేసుకోవాల్సిందే. అట్లయితేనే మనం మన దీర్ఘకాలం జీవించి ఆయన పని చేయగలుగుతాం. అల్పాయుష్కులు అయితే మనం ఆయన పని మనం ఏం చేస్తాం కదండి. లేదా ఉన్నంతకాలం ముక్కుతూ మురుగుతూ ఉంటే ఏం చేస్తామండి. ఉచిత మీరు అప్పుడే ఇవాళ మనం స్వీట్లు ఎక్కువగా తినే అలవాటు ఒకటి ఉంటుంది. రోజు అదే పనిగా కారాలు ఎక్కువ, ఇంట్లో మసాలాలు అని ఏదో రకరకాల బయటికి పోయి నానా చెత్త ఆకలి వేసినా ఏమైనా తింటూ ఉంటామని. వేసినా అవి చెత్త తినకూడదు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడు మోడర్న్ డేస్లో మన జాతకాల ప్రకారం కూడా మన వేణుకు తెలిసి చెబుతుంటారు, విష కలుషితమైన ఆహారాలే హరించి ఈ శతాబ్దం అంతా అవే విస్తరిస్తాయి. కనుక బయట తిండి తిన్నామంటే మాత్రం అవుటే. ఆకలి వేసినా సరే మనం వెంబడి ఏదో మనం తెచ్చుకోవాల్సిన పనులు ఏదో అంటే
జస్ట్ కాలక్షేపానికి చూస్తున్నాం. ఎందుకంటే మనలో అందరం భగవత్ స్వరూపులం కనుక మంచి లక్షణాలు ఉన్నాయి, మాయాబద్ధులైన జీవులం కనుక మాయా కామక్రోధాదులు కూడా ఉన్నాయి, ఆ విత్తనాలు కూడా ఉన్నాయి. అవి లేవనడానికి వీలు లేదు. వాటికి ఆ ఎక్స్ప్రెషన్కి అవకాశం వచ్చినప్పుడు తక్కువ బయటికి విజృంభిస్తాయి. ఎరువు పడగంత వరకు విత్తనాలు అట్టా ఉంటాయి కదా. ఎరువులు ఆడితే టీవీలు సినిమాకి ఆ ఎరువు దొరకంగా ధర్మం ఇదే పెరుగుతుంది ఏపుగా కలుపు మొక్కలు. అప్పుడు అవి పెరిగిన తర్వాత తీసుకోవడం కొన్ని వందల జన్మలు పడుతుంది. అది చూడకూడదు. నాకు తెలుసు సెక్స్ క్రైము ఎట్లా ఉంటున్నాయో. అది అందుకనే పాలిటిక్స్ ఆస్కార్ చివరిలో 1981లో ఒక బ్రోచర్ రాసిచ్చారు. నేను తర్వాత మీకు ఆ బ్రోచర్ ఇస్తాను, కాపీ ఆఫ్ ఇట్ మీరు తర్వాత చూస్తాను. బ్రోచర్ ఉంది, తను నమ్ముకొని జీవించదలిచిన వాళ్ళు ఎట్లా జీవించాలని ఒక బ్రోచర్ డిక్టేట్ చేశారు. నేనే రాశాను ఆ బ్రోచర్, లిఖింపజేశారు. దాంట్లో నెవర్ పార్టిసిపేట్ ఇన్ పొలిటిక్స్, నెవర్ సీఎస్ పిక్చర్స్, సినిమా చూడటానికి వీలు లేదని రాసిచ్చారు. ఆయన చూశారంటే అది వేరే విషయం, దాన్ని సరిపోదు. ఆయన చూసిన పిచ్చి సినిమాలు చూడాలి. ఆయన ఎంతో ఆ రోజుల్లో ఉన్న సినిమాలు వేరు క్లాసిక్స్ అవి. ఇప్పుడు అది లేదు కనుక మనం అలా అట్లాంటి క్లాసిక్ ఏదన్నా వస్తే ఎంజాయ్ చేయొచ్చు, అది కాదని కాదు. మామూలుగా ఇప్పుడున్నటువంటి రేట్లు చెప్పారు 1995 నుంచి 2010 దాకా ప్రపంచం ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి అంత నీచ స్థితిని కళారంగంలో చూస్తుంది అని చెప్పారు. సినిమాస్ కళారంగం కూడా ఇంతవరకు భూమి పుట్టిన తర్వాత అంత హేయ స్థితికి ఎప్పుడు పోలేదు, అంత నీచ స్థితిలో ప్రజెంట్ చేయబడతాయి కళలని చెప్పారు. కనుక వాటిని మనం అలాగే ఫుడ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, నియమబద్ధంగా ఉండండి. అక్కడ ఫెయిల్ అయినామంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం మాస్టర్ గారి భావాలనండి, లేకపోతే సాయినాథుడు అనండి, రామకృష్ణ అసలు ఆధ్యాత్మికమైనటువంటి సాధకులతోనే మాత్రం స్నేహం చేయండి. ఇంకా మిగతా వాళ్ళతో స్నేహం అనేది మాత్రం పనికిరాదు. అది యూ మస్ట్ టేక్ ఎ ఓత్, అంత క్వశ్చనే లేదు. వాడంతట వాడు నిన్ను సలహా అడి మన సమావేశాలకు వస్తున్నాడు అనుకుంటా, అప్పుడు అది ఇది ఎలా ఉంటుంది. బట్ మీరు పూసుకొని పోయి ఎవడైతేమి నేను మంచిగా ఉన్నా కనుక ఎవరితో స్నేహం చేస్తే నేను దెబ్బతిన్నాను మాత్రం అనుకోకండి. బాగా చేసినట్టు అట్లా మాత్రం ఒకడు ఆకలిగా ఉన్నాడు, వాడికి అన్నం పెట్టే సహాయం చేయనుకోండి. మేషారు వాడు చెప్పారు, వృత్త పరిధి గీసి దాని అవతల వాడిని పెట్టి యువతల మీరుండి వాడికి పెట్టాను. ఇక వాడిని మాత్రం లోపలికి రాని కట్టాను వృత్తంలో దెబ్బతింటుంటూ సాంగత్యం. వాటి దృష్టిలో అనుకోవద్దు, వాళ్ళ మీద చెడు అభిప్రాయాలు వద్దు, బట్ వాడు స్నేహం వద్దు. ఫైనల్గా ఇంటూ చూపిస్తాను. ఫైనల్గా ఏమిటంటే, ఒక మాస్టర్ దేహంలో లేకపోయినా ఒక సంస్థ కానీ కొంతమంది ఒక గ్రూప్ సమిష్టి కార్యక్రమం కానీ వర్ధిల్లి పోవాలన్నా, వ్యక్తిగా మనం వికాసం పొందాలన్నా మనకు డిసిప్లిన్ చాలా అవసరం, క్రమశిక్షణ. ఒక లీడరు ఆయన పట్టుకొని పోవడం చాలా అవసరం. ఒకవేళ ఆయన చెప్పి నీకు నచ్చకపోతే నాకు ఇట్లా అనిపిస్తుందని పేరుగా చెప్పటమే కానీ వెనక నుంచి ఆయన సరిగ్గా చెప్పడం లేదు, సరిగ్గా గైడ్ చేయడం లేదు, సరిగ్గా ప్రవర్తించడం లేదు, ఆయన ఏం లీడరు అని మాత్రం అనవద్దు. లీడర్నే కానీ మన తోటి వాళ్ళ లీడర్లు కానీ మనల్ని గైడ్ చేస్తున్న వ్యక్తుల లీడర్లు కానీ ఇద్దరు ఉన్నారు కదా. మనం ఎప్పుడు డిఫర్ కాకూడదు. డిఫర్ అయితే డిఫరెన్స్ వస్తే ఓపెన్గా మీరు వాళ్ళతోనే పర్సన్స్తో మాట్లాడకూడదు, అంతేగాని ఇనాప్షన్స్గా మాట్లాడటం కానీ చేయదు. దానివల్ల చాలా బ్లాక్ స్పాట్స్ వస్తాయి, మనకు వస్తుంది. అంతేకాదు మాస్టర్స్ మనల్ని విడిచిపెడతారు. నేషనల్ నాతో స్వయంగా చెప్పిన మాట, మనలో మనలైనా సరే ఒకరి మీద ఒకరు కనుక చెప్పుకోవటం అనేది కనుక సాగితే నా యొక్క అనుగ్రహం మీ మీద ఉండదు అని చెప్పారు. ముఖ్యంగా అందులో సంస్థ యొక్క కార్యక్రమాన్ని బాధ్యత చేపట్టిన వాళ్ళ మీద మనం వ్యతిరేక్త ప్రచారం ఎవడని మనం చేయకూడదు. ఎవడని చేస్తుంటే మనం చేయి అక్కడ కట్టకూడదు. వాదించడం కూడా అక్కర్లే, వాళ్ళని సైడ్ చేయాల్సిన పని కూడా మనకు లేదు. మనకేమీ అక్కర్లేదు, దాని నుంచి చర్చల నుంచి దూరంగా పోవటమే. మనకు చిన్న పని మనం చేసుకుంటాం. అందుకే ఒక భగవంతుడు వెలుగు వ్యక్తి కాడనేది నిజమే, కానీ సంస్థ పైకి రావాలంటే క్రమశిక్షణతో ఒకడో ఇద్దరో ముగ్గురో వాళ్ళని మాత్రం అనుసరించక తప్పదు. యూ షుడ్ అబైడ్ బై సర్టన్ పీపుల్. ఒక లీడర్షిప్ అనేది ఫాలోయింగ్ అనేది లేకపోతే మాత్రం ఏ సంస్థ పైకి రాదు. అంతేనా? వాళ్ళ అనంతకృష్ణ గారు, బుజ్జి గారు కావచ్చు, నేను వేరే అంటున్నాను అనుకోవాలి. రేపు మీరు భవిష్యత్తు మీ తరాల్లో ఇంకెవరన్నా ఒకరిద్దరు ముగ్గురు లీడర్షిప్ తీసుకొని సంస్థను నడపవలసిన వాళ్ళు, అంటే లీడర్ని ప్రత్యేకంగా ఒకరు ఉండరు అనుకోండి. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఉంటారు కొంతమంది పనిచేసేవాళ్ళు. ఏదైనా మొత్తం మీద సమిష్టిగా ఒక ఇదిగో నిర్ణయాలు తీసుకోవడం ఉంటుందిగా. అందరూ 1000 మంది కూర్చొని నిర్ణయాలు తీసుకోరుగా. ఆ 45 నిర్ణయాలకి మీరు బద్ధులు కావటం నేర్చుకోవాలి. మీ తర్వాతి వాళ్ళు కూడా ఇది నేర్పాలి. అది
అది లేకపోతే సంస్థ అయిపోతుంది, అక్కడ చేయకపోతుంది. ఒకవేళ అది పొరపాటుని మీకు అనిపిస్తే సమిష్టి సమావేశాలు చెప్పండి, అంతేగాని ఆయన చేసిన తప్పని మాత్రం వెనక నుంచి పోయిదవద్దు. ఆ భేదాభిప్రాయం అనేది కూడా షేరింగ్ లాగా ఉండాలి, తల్లి కుమారుడు తండ్రి కుమారులాగా, అంతేగాని అది పర్సనల్గా ఉండకూడదు కదా, వ్యక్తిగత ద్వేషంగా తీసుకోకూడదు. ఎవరితో వచ్చినా భేదాభిప్రాయం, మీతో ఎవరితోన్నా వచ్చినా మీలో మీరు సర్దుకోండి, పైకి వచ్చి ఆరోపణ చేయొద్దు. ఒకవేళ సర్దుకోలేకపోతే ఇద్దరు కలిసి వచ్చి పైవాడికి చెప్పండి, ఆనంద విషయం గురించి చెప్పండి, అంతే సార్ట్ అవుట్ చేసుకోండి. అంతేగాని ఒకళ్ళు లేకుండా ఇంకోటి వచ్చి వాడి మీద వీడి వీడి చెప్పొద్దు. అంటే మన వ్యక్తిగతమైన జీవితంలో ఈ చిన్న చిన్న అనబడే సర్దుబాటు చేసుకోలేకపోతే జగద్గీత ప్రణాళికకు మనం పనికొచ్చే వాళ్ళం ఏం కాము. మనకంటే వేల రెట్లు మునగాళ్ళు ఉన్నారు, ఏంటంటే మనమే కాదు కదా, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఇవాళ రామకృష్ణ మఠం అభివృద్ధికి ముఖ్య కారణం అదే, మీ అందరికీ తెలుసు, తీవ్రమైన క్రమశిక్షణ. మన వాళ్ళు చెబుతుంటారు, పెద్ద సోమవారైనా సరే క్రమశిక్షణకు భిన్నంగా ప్రవర్తిస్తే వాడు సెంట్ అవుట్ అవుతాడండి. అందుకని ఆ సంస్థ పైకి వస్తున్నట్టు నిలబడి. ఒక ఆయన స్త్రీలతో కొంచెం అతి చనువుగా వ్యవహరించాడు ఒక స్వామికి. నాకు ఆ స్వామి బాగా పరిచయం, రంగానంద స్వామిని, రంగనాథానంద కాదు రంగానంద అని. మా ఊరు కూడా వచ్చాడు, నేను ట్రాన్స్లేట్ చేశాను ఆయన స్పీచ్తో. ఆయన మంచి ఉద్దేశమే కావచ్చు, అతిగా చనువుగా వ్యవహరించాడు. అది ఆ మఠ సంస్థల్లో అది ప్రిన్సిపల్గా పనికిరాదు, మీద చేతులు వేయడం అనేది ఏదో పాపం. స్వామీజీ ముఖ్యంగా, స్వామీజీ అయిన వాడు ఒక పద్ధతిలో ఉండాలి అని ఆయన వాళ్ళు నియమించుకున్నారు. దాని భంగంగా ఆయన ప్రవర్తించాడు. హీ వాజ్ సెంట్ అవుట్ ఫ్రమ్ ది మఠ. అట్లాగే ఇంకోటి ఏదో చెప్పకూడదు కానీ సైడ్ ఇష్యూ ఇది ఏంటంటే లవ్ మ్యారేజ్ అటువంటి విషయాల్లో మాత్రం మీరు పోవద్దు. ఇక్కడ అవివాహితులు ఉన్నారు కనుక చెబుతున్నారు. అటువంటి అట్రాక్షన్స్లో స్త్రీలు కానీ పురుషులు కానీ దొరబడ్డారంటే మాత్రం ఆధ్యాత్మికతకు దూరం అవుతారు. నేను మేషారి లైన్లోనే ఉన్నానండి, అయినా ఈ ఒక్క విషయం నాకు అది ఏంటంటే మాత్రం ఏమీ మేషాన్ని కట్ ఆఫ్ అయినట్టే. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా సరే సెక్స్ ఎడలు కానీ ఒక మూడు ఉన్నాయి, సెక్సు, డబ్బు, ఇతరుల నుంచి ఒక డబ్బును మనం ఆశించడం కానీ, మూడు కీర్తిని, నలుగురి కంటే నేను గొప్ప అని అనిపించుకోవాలని తాపత్రయం కానీ, ఈ మూడు మన సాధనకు తీవ్రమైనటువంటి అవరోధాలు. ఆ మూడు మా భరద్వారి గారు ఎంబడి చిన్నప్పుడే చాలామంది అందగత్తెలు నన్ను చేసుకొని ఎంబడబడ్డారు. మాకు తెలుసు ఎక్కడ అతను దొంగలే. అందుకని ఇవాళ ఆయన సాయినాథుడికి ప్రతిమూర్తిగా ఆంధ్రదేశంలో నిలబడ్డాడు కదా. ఏ ఒక్క చోట నిలబడ్డా ఎక్కడ లొంగిపోయినా అవుట్. చివరిగా మీరు మాస్టర్ ప్రణాళికకు సంపూర్ణంగా జీవితాన్ని సమర్పణ పొందడానికి అసలు నాకంటూ వేరే లైఫ్ లేదు. అదే 24 hours కాలము, నా ధనము, నేను నా వాళ్ళని నేను మొత్తం ఆయనదే. వాళ్ళ ఆయన్ని వదిలిపెట్టు, స్నేహం వాడితో వద్దంటే వదిలేయడానికి సిద్ధపడి ఉండాలి. వాళ్ళని వాడితో చేయంటే చేయాలి. వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి. నాకు మరి నా ఉద్యోగం నా బతుకు ఎట్లానే వద్దు. ఇప్పుడు ఆయన సమర్పించినప్పుడు ఆయన చూడాలి, ఆటోమేటిక్గా ఇవన్నీ సర్వ్ అవుతాయి. అట్లాగే మేషాన్ని నమ్ముకున్నా, బాబాని నమ్ముకున్నా కష్టాలు రావని మాత్రం అనుకోవద్దు. నేను ఇంత ఆయన పని చేస్తున్నాను, అయినా కూడా కష్టాలు వచ్చి తీరతాయి. ఎందుకంటే పూర్వజన్మ కర్మ, ఈ జన్మలోనే మనం పూర్వం చేసిన కర్మ. ఒక్కసారి మనం ఆయన నమ్ముకున్నాం అనుకోగానే, భావన మాత్రం చేత అనుకోగానే మనం ఏం నమ్ముకోలేదు. ఎగిరిపోతాయి, మన చేసి వస్తాయి. మన ఆలోచన ప్లేన్లో, థాట్ ప్లేన్లో చేసినవి కూడా వాటి ఫలితాలు ఫిజికల్గా వచ్చి తీరుతాయి. ఫిజికల్గా నువ్వు ఎవరికి అపకారం చెప్పినా థాట్ ప్లేన్లో ఉంటాయి, ప్రొడ్యూస్ చేసి ఉంటావు రాంగ్ వైబ్రేషన్స్, వాటి ఎఫెక్ట్ పోకూడదు, వస్తాయి. అయినా కూడా లేదా లైఫ్లో జీవితంలో ఇన్సిడెంట్స్ రూపంలో వస్తాయి కష్టాలు. ఎవడో వచ్చి మనం కొట్టడానికి వస్తాడు, వాడికి ఏం చేయలేదు, ఎందుకు వచ్చాడు అనుకుంటాం, వాడు మనం తిడుతుంటాడు. అంటే మనం ఎవడో ఏదో ఎప్పుడో ఉంటుంది, మనకి తప్పదు. అయినా కూడా అట్టేటప్పుడు సహనం వహించి, అది కూడా భగవంతుని లేదని మనకు లెసనాన్ని స్వీకరించి మన పని మనం చేసుకుంటూ పోతుంటే, అప్పుడు కూడా ఎట్లా కర్తవ్యం ఏదో అది చేసుకుంటూ మాస్టర్ పనిలో మనం కంటిన్యూ కనుక కాగలిగితే, కష్టాలు తీరిస్తే కంటిన్యూ అవుతానని ఆయనతో మనం ఛాలెంజ్ చేయకూడదు. మీరు ఈ కష్టంలో నన్ను పడేశారు, ఇంక నేను మీ పని ఏం చేస్తాను.
అప్పుడు కూడా ఆయన పని చేస్తూ ఉంటే ఆ కష్టం సాఫీన్ అవుతుంది, అంటే పరిష్కారం అవుతుంది. మీకు తెలియదే ఉంది ఏదో ఉంటే హాయి కదా. మనం ఆయన చెప్పిన పని చేయటమే వంతు, మనకేం కావాలి చూడటం ఆయన వంతు అయితే మొత్తం బాధ్యత ఆయన వేసుకుంటే మన పని హాయి కదా. మీ విజన్ బ్రాడెన్ కావాలి. చివరిలో ఉంది సువర్ణ సోపానాల్లో, ఏ కాన్స్టెంట్ టై టు ది ఐడియల్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెషన్ అండ్ పర్ఫెక్షన్. మీరు గోల్డెన్ స్టేజ్లో చదువుకోండి, మీకు అసలు నేషనల్ మెసేజ్ అందుతుంది. ఇంకా మీరు మొత్తం బృహత్తరమైన సంఘం యొక్క అభివృద్ధి, శ్రేయస్సు, విశ్వం, జగత్తు ముందుకెళ్ళాలి. ఆ పాయింట్ మీద ఎక్కువ మనసు పెట్టి దానికోసం పనిచేస్తుందండి. మన సంబంధించిన విషయాలు చాలా స్వల్పాలు. మనకంటే కోట్ల మంది ప్రజలు బాధల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. ఆ సంఘ శ్రేయస్సుల మనసు పెడితే మనం మిషన్ బ్రాడిన్ ఒక అత్యంత విశాలం అవుతున్న కొద్దీ పెద్దలందరూ కూడా అట్టగే జీవించారు కాబట్టి ముందుకు వెళ్ళారు కదా. వాళ్ళ కష్టాలు లెక్క చేస్తే వాళ్ళు ఏం చేస్తారు కొందరు. ఇప్పుడు మనం పెద్ద కష్టాలేం లేదు. మహాపురుషులు అనబడే వాళ్ళంతా కూడా వాళ్ళ ఎర్లీ స్టేజ్లో చాలా కష్టాలు పడ్డారు. శ్రీరామకృష్ణుడు చాలా కష్టాలు పడ్డారు. శారదామాతకి అయితే పొలాల్లో ఏరుకొని పోయిన తర్వాత వృత్తి దాన్ని ఏమంటాం మనం, ఇంచు వృత్తి, దాని మీద బతికినాడు. సాయినాథుడు చాలా కష్టాలు పడి అడుక్కున్నాడు. దగ్గర కావాల్సిన అవసరం లేదు. మా అందరిదాకెందుకు మాస్టర్ గారిని మనం తన గృహస్థ జీవితంలో ఎంతో కష్టపడ్డారు ఆయన. ఎందుకు మరి ఇప్పుడు మనం బాగానే ఉన్నామంటే మనకి ఇవ్వగలిగిన ఆయన ఎందుకు కష్టపడాలి అని మనకి పిచ్చి ప్రశ్న వస్తుంటుంది. అట్లా కాదు, వాళ్ళ కష్టాలు పడటం వల్లనే అదొక మహా తపస్సు. ఆ తపస్సు వాళ్ళు చేయటం వల్లే మనం సుఖంగా ఉండగలుగుతున్నాం. మన సుఖం కోసమే వాళ్ళు కష్టపడ్డారు. అది మన విజయాన్ని బ్రాడెన్ చేసుకుని ఉంటుండాలి. మేషారు ఒక 100 ఏళ్ళు, ఒక 500 ఏళ్ళకు ముందు చూశారు. అది మనకు కూడా ముందు చూపు రావాలి. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూస్తుంటే తెలుస్తుంది. రూరల్ రిట్రీట్ ఆయన కోరుకుంది. సిటీస్ భగ్నమైపోతాయి అన్నారు, భూకంపాలు కానీ ఏదో రకంగా. మళ్ళా మనందరం గ్రామీణ వ్యవస్థకు వెళ్ళక మరలిపోక తప్పదన్నారు 2050 కల్లా. దానికి మన మనసును సిద్ధపరచుకోండి. మీరు వెళ్ళకపోవచ్చు, ఇవాళ కుదరకపోవచ్చు మీ లైఫ్లో. బట్ మీ రాబోయే తరాలు మీరు చెప్పబోతున్నారు కదా, తర్వాత తరాల వాళ్ళకి మీరు చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా మీరు వక్తలుగా తయారు కావాలి. అందుకు ఇక్కడ ఆచార్య ఇచ్చిన జ్ఞానాన్ని నేర్చుకుని మీరు 10 మందికి అందజేసే వాళ్ళుగా తయారు కావాలి. కనుక ఆర్యేషన్ కూడా మీరు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అది కష్టపడేది ఎట్లాగైనా సరే మీరు ఆర్యేషన్ డెవలప్ చేసుకోవాల్సిందే. మీరు తర్వాత పుస్తకాలు రాయొచ్చు అంటే మునగాడంతరం అనుకోవాలి కాదు, ఆయన పని కోసం. సొంతంగా నేనేదో రాస్తాను మాత్రం ఎప్పుడు అనుకోవాలండి, సొంతంగా చెబుతాను అని అనుకోవాలండి. ఆయన చెప్పిన వాటిని మీరు అందిస్తే చాలు. అటువంటి ఆలోచన తీసుకురావద్దు, అది చాలు. కానీ మీరు వక్తలుగా తయారయ్యండి. అట్లా ఆయన చెప్పిన సమాజం ఆవిష్కరింపబడబోతున్నది ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో. దానికి అనుగుణంగా మీ వారసులను తయారు చేయండి. రూరల్ రిట్రీట్ ఒకటి, బియాండ్ రిలీజన్ అండ్ క్యాస్ట్, అందరూ హ్యూమన్ సోదరత్వం ఒకటి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. చాలా అత్యంతమైన ముఖ్యమైనది. ఆయన అనంతకృష్ణ గారు ఆ పనిలో ఉన్నారు. యూ మస్ట్ బి రెడీ టు లవ్ ఆల్. ఫారెన్ పోవటం ఫారెన్ కోసం కాదు, వాళ్ళ సేవ చేయడం కోసం.
గారు చెప్పారు ఈ ముక్క, మాస్టర్ గారు చెప్పారు. మీరు గురువు చెప్పినట్టు పద్ధతిలో పోతుంటే క్రమంగా అందరూ ఈ దోరకు వస్తారు. చిన్నగా కాదు, డ్యూ కోర్స్ ఆఫ్ టైం. నా లైఫ్ దాంట్లో అట్లాంటి చాలా జరిగినాయి. ఆల్మోస్ట్ మొత్తం బంధువులు నాకు వ్యతిరేకులు, ఇంక్లూడింగ్ మై మదర్. మొత్తం రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా రాని వాళ్ళు అసలు సంబంధం లేకుండా వాళ్ళందరూ వాళ్ళే చేయించినారు. మనకు బాధ లేదు, ఎవరు రాబోయినా ఇబ్బంది లేదు. కృష్ణుడు భాగవతంలో చెబుతాడు, నాతో బంధుత్వం పెంచుకున్న వాడికి రక్త బంధువులు కొంతమంది దూరం అవుతారు అన్నాడు. ఆయన కృష్ణుడే భాగవతంలో చెబుతాడు. తప్పదండి, ఎందుకంటే అట్లా దూరం అవటం నా భక్తులకు మంచిది. నేనే అట్లా దూరం చేస్తాను కావాలన్నాడు. ఎందుకంటే ఆ జంజాటను కూడా పడ్డంటే వీడు ఈ సాధన చేయలేడు. బంధువులు కూడా ఎవరు మనతో కలిసి ఉండటం వల్ల మనకు అవరోధం లేదో వాళ్ళు వస్తారు డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో. ఎవరు కలిసి ఉండటం అనే సాధనకి అవరోధం వాళ్ళే వెనకపోతారు. అది మనకు సంతోషమే. మన వైపు నుంచి మనం బాధపడకూడదు, కావాలని కోరకూడదు. ఎవరి మీద మనకు దురభిప్రాయం లేదు. నెగిటివ్ ఎవరితోనూ మనకు అనవసరం. మన మార్గంలో మనం పోతూ ఉంటాం. డీవియేషన్ కూడా మృదులంగా ఉండాలి తప్ప హృదయంలో ఉండకూడదు. ఎవరితోనూ మనకు పీచి అదే 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 రిప్ట్ అక్కర్లేదు. అలాగే మనకు సంస్థలు సమన్వయ కార్యక్రమం అనేటువంటిది మాస్టర్ యొక్క కార్యక్రమంలో అదొక ప్రధాన భాగం. అనేక సంస్థల్ని కలుపుతారు ఆయన. అంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు నిజమైన, ఇక్కడ ఫేక్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఫేక్ బాబాలు, ఫేక్ సంస్థలు చాలా వస్తున్నాయి. 3 రోజుల్లో మోక్షం ఇప్పిస్తాం, 3 నెలలు, అవి కాదు. ఏదో జిమ్మిక్స్ పొలిటికల్గా అలాగైతే మందు ఇది తాగండి మీకు ఎందుకు ఇంకే రోగం ఉండదు అట్లా మోసం. యోగం కూడా అంత సులభమైపోయింది. వాటి సంగతి కాదు మనం మాట్లాడుతాం. నిజమైనటువంటి సంస్థలు ఉన్నాయి. అందరూ కలిసి ఒకే ప్లాట్ఫారం మీద వస్తారు. అది మేషాలు చెప్పారు. తప్పకుండా జరిగి అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి రోజు వస్తుంది. సమిష్టి కృషి అది ఇప్పుడే బీజాలు పడ్డాయి వాటికి. దానికి మనం సిద్ధపడాలి. ఇప్పుడు భరద్వాజ గారు సంబంధించిన శిష్య బృందం యొక్క సంస్థ వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో ఈయనకు మొదటి నుంచి కూడా ఈయన పిలుస్తున్నారు. అనంతకృష్ణ గారిని వెళ్తున్నాడు. నాకేం సంబంధం లేదు అనకూడదు, వెళ్తున్నారు. సంబంధం లేనిది ఏముండదు. మంచి ఆధ్యాత్మం అంతా మనకు సంబంధించిందే. దేర్ ఈజ్ గుడ్. ప్రపంచంలో ఎక్కడున్నా మనకు సంబంధించిందే. అట్లకి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. చాలా మనకు ఎంతో అది పరమ గురువుల యొక్క సంకల్పం అనేది తెలుసు. ఆటోమేటిక్ మన సొంత సంకల్పం కాదనమాట. రేపు ఈ రామకృష్ణ మఠకు సంబంధించిన వాడు ఎవడో రావచ్చు, ఇంకోసారి క్లాసులోనే ఎవడో రావచ్చు. ఖచ్చితంగా శ్యాముడు వస్తానడే ఈ 14 రోజుల్లో ఒకసారి నేను ఫోన్ చేస్తాను. నిజంగానే అతను వస్తాడు. హిమ్సెల్ఫ్ ఆఫర్డ్. చాలా మంచి సాధకుడు. స్టేటు కన్వీనర్ అతను. రామకృష్ణ వివేకానంద యువ ప్రచార సమితి కన్వీనర్, స్టేట్ కన్వీనర్. ఈ హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ టు కమ్. అంటే మీరు ఇప్పుడు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు శరీరంలో, మీ భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు కావచ్చు, వక్తలు కావచ్చు, రచయితలు కావచ్చు, వైద్యులు కావచ్చు, జ్యోతిష్కులు కావచ్చు, కొన్ని రంగాల్లో. అప్పుడు కీర్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు దానికి మాత్రం మోసపోవచ్చు. ఎవడన్నా పొగుడుతున్నారంటే మాత్రం వెంటనే హాహా భలే పొగుడు, హాయిగా ఉందని మాత్రం అనుకోవద్దు. చాలా ప్రమాదం. మన అంతకంటే తిట్టినటువంటి వాళ్ళు మనకు మంచి మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టాలి. నాకు
లెవిట్స్కి వాయిస్ ఆఫ్ ది సైలెన్స్లో ప్రశంసా పత్రపుష్పముల చాటున పతనం అనే కాటు వేయడానికి సిద్ధంగా ఉంది అని గుర్తుపెట్టుకొని వాయిస్ గొప్ప వాయిస్. నాకు 3-4 రోజుల్లో శరీరం వదులుతానుగా భరద్వాజ గారుతో నేను 4.5 గంటలు మాట్లాడాను. 7:30కే వెళ్తే 12 అయింది. అంతసేపు మాట్లాడాను. మేము ఇద్దరం అంతసేపు అతనే చెబుతున్నాడు, నేను వింటున్నా. ఊరికి నేను మాట్లాడింది లేదా, ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యంగా నాకు ఏం చెప్పాడు, మా ఇద్దరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. మీ మేలు కూడా చెప్తున్నాను నేను. నాకు టైం దగ్గరికి వస్తే కూడా చెప్పాడు, చెప్తున్నాను. పొగుడుతారు, జాగ్రత్త ఎందుకంటే నాకు చాలా జరిగినవి అని చెప్పారు. పొగిడేటువంటి వాళ్ళు అప్పుడు సిన్సియర్గా పొగిడి ఉంటారు. తర్వాత ఎమోషన్తో పొగిడాడంటే తప్పకుండా వాడు డిఫర్ అవుతాడని అర్థం అన్నాడు. నాకు క్వశ్చనే లేదని చెప్పాడు. అంతే. తప్పకుండా పక్కకు పోతాడు, పోయి దవ్వాడనమాట. క్వశ్చనే లేదని చెప్పాడు. అంతే. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు ఆయన. అంత చాలా ప్రాక్టికల్, వెరీ ప్రాగ్మాటిక్. అట్లాగే సిన్సియర్గా పొగిడినా కూడా నువ్వు లొంగొద్దు. వాటిని ఒకవేళ సిన్సియర్గా డివోషన్తో పొగిడినా నువ్వు దెబ్బతింటావు. అంతకంటే ఎవరన్నా తిట్టారన్నా నువ్వు చాలా సంతోషపడు అని చెప్పాడు నాకు ఆయన. చాలా బాగుంది. వాళ్ళు లేని తప్పులు తిట్టాను కూడా ఏం పర్వాలేదు, ఉంటే మనం సర్దుకోవడానికి ఉపయోగం. ఇప్పుడు అది ఎవరన్నా మన నాన్న వాడి స్వభావాన్ని తెలియజేస్తుంది తప్ప మనకి ఇబ్బంది ఉందన్నారు. మేషాలు సరస్వతీయంలో కాదు, సరస్వతులు అనే వాక్యం అది లోకసభ వృత్తికి అని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ఎవడో చెప్పాట. ఆ మాస్టర్కి చెప్పారు మేషాలు, దుర్యోధనుడు మిమ్మల్ని గురించి ఇట్లా అంటున్నాడు అన్నాడు. అంటాడు ఆల్రైట్, అట్లా అన్నాడో లేదో అది వేరే విషయం. అసలు నువ్వు అంటున్నావు వాడు అన్నాడు కదా, వాడు అన్నాడని నాకు చెప్పడం అనేది నీ స్వభావం. ఒకవేళ వాడు అనుంటే అది వాడి స్వభావం. ఈ రెండూ కూడా ఏమి సంబంధం లేకుండా ఉండటం నా స్వభావం అన్నట్టు. నాకేం పట్టదన్నాడు. రెండో పాయింట్, కాదండి నేను చెప్పింది వినండి అన్నాడు. ఎప్పుడైతే అవతల వాడిని మిమ్మల్ని నుంచి అన్నాడని నాతో చెప్తున్నావో తప్పకుండా నేను అన్నా అనకపోయినా నేను వాడిని గురించి అన్నాను, నువ్వు వాడికి మళ్ళా చెబుతావని అర్థం కదా అన్నట్టు ధర్మరాజు. ఆ దెబ్బతో వాడు వెళ్ళిపోయినాడు. ఆ క్వశ్చనే లేదు మరి. అంటే ఈ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో ముఖ్యం ఏంటంటే ప్రతి మానవుడల్లా ఆత్మస్వరూపుడే కనుక ఈ రంగంలో కొంచెం మంచిగా పవిత్రంగా జీవిస్తూ నలుగురికి మంచి చేస్తూ వెళ్తున్న వాడి ఎడల తప్పకుండా నిదానంగా అయినా ఆకర్షింపబడతారు. అందులో ఇప్పుడు రోజు వచ్చింది, ఇంకా ఈ శతాబ్దంలో ఇంకా జనం ఇంకా వస్తారు. ఒక 15 ఏళ్ళు బాగా తరలొస్తారు. ఎందుకంటే ఒక 5-10 ఏళ్ళు టీవీలు పోతే ఎగిరిపోతాయి, వస్తారు. అందువల్ల మనం దెబ్బతినే పైకి వచ్చే అవకాశం ఎంత ఉందో దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అని వీడు ఇమోషనల్గా చేయాలంటే వాడు పైకి వస్తాడు, వీడు ఫాలో అవుతాడు. అక్కడ మరీ డేంజర్. తెలియకుండా చేంజ్ అవుతుంది. అక్కడ వీడు ఫాలో అవుతాడు. ఒకవేళ వీడి సంగత్యం వల్ల ఆవిడ బాగుపడినా వీడు దెబ్బతింది, వీడు ఫాలో అయిపోతాడు. అది మనం ఇవాళ స్పిరిచువల్ సైకాలజీ
స్టడీ మొదలెడదాం, దాంతో మొదలెడదాం. ముందు ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం అసలు ఎందుకు టేకప్ చేసామనేటువంటిది అందుకు మనం ఇంతసేపు చెప్పుకున్నాం. ఎందుకు ఈ ప్రత్యేకంగా ఇక్కడ రావడం, ఎందుకు ఈ ఎందుకు టేకప్ చేయడం, దాని పరమావధి ఏమిటి అనేటువంటిది ముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సబ్జెక్టులో ఇవాళ మనం స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చిన ఫార్వర్డ్ ముందు చదువుతాను. మైండ్ హ్యాస్ 2 faces. The one which is turned towards the body and its needs. మనకి మనస్సు అనేటువంటిది ఈ స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటి గ్రంథం ఇందాక నేను చెప్పినట్టుగా మాస్టర్ చెప్పారు. తర్వాత నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో కూడా వెస్ట్లో ముఖ్యంగాను చాలా కంట్రీస్లో ఇది వాళ్ళు బాగా తరోగా అధ్యయనం చేస్తున్నటువంటి గ్రంథంగా ఇప్పుడు తీసుకోబడింది స్పిరిచువల్ సైకాలజీ. ఎందుకంటే దీంట్లో అసలు మనం స్పిరిచువల్ డెవలప్మెంట్కి వాటికి అసలు ఫండమెంటల్ థింగ్ ఏమిటి, మనలో ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్, మనలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటి, అసలు మనకంటే బయట ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని యూజ్ చేసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ మనలోనే ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ సంగతి మనం తెలుసుకోకపోతే దీన్ని ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేటువంటిది మన లోపల ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ మనం తెలుసుకోలేకపోతే బయట ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని సరైనటువంటి విధంగా యూజ్ చేసుకోవడం అనేటువంటిది అంత బాగా జరగదు. అందుకని మన ప్రధానమైనటువంటిది మైండ్, మనస్సు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అయితే ఈ మనస్సు గురించి మనకి క్లియర్ కట్గా, ప్రాక్టికల్గా క్లియర్ కట్గా తెలుసుకోవడం అంటే మనసు గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. మైండ్, దాని సైకాలజీ, అది ఇది అని చెప్పి చాలామంది ఉంటాయి. కానీ అవన్నీ చదివితే ఏమవుతుందంటే మైండ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అనలైజ్ చేసి చూపిస్తారు. కానీ అసలు మైండ్ ఏమిటి, మైండ్ అనేటువంటిది అది ఏమన్నా మ్యాటరా, ఫోర్సా, ఏమిటి అసలు, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే అదే మైండ్ తెలుసుకుంటాం కదా. మళ్ళీ మనం మైండ్ గురించి తెలుసుకోవాలంటే ఏ మైండ్ గురించి తెలుసుకోవాలో అదే మైండ్ని ఉపయోగించి తెలుసుకుంటే దీని గురించి ఎడ తెలుసుకుంటాం. అందుకని దాన్ని అబ్జర్వ్ చేసేది ఏమిటి మనలో, మన మైండ్తో ఐడెంటిఫై అయిపోతే, మన మనసుతో ఐడెంటిఫై అయిపోతే దాన్ని దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఇంపాసిబుల్. కాబట్టి బియాండ్ మైండ్ మనం ఉండి ఈ మైండ్ని ఎలా మనం అబ్జర్వ్ చేయగలం, దీన్ని ఒక ఇంప్లిమెంట్గా ఎలా వాడుకోగలం అనేటువంటిది మనకి ఒక సైంటిఫిక్ దీని కింద ఈ పుస్తకం మనకు కనిపిస్తుంది. అందుకని ఇంత చిన్న పుస్తకమే కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకం. అయితే ఈ పుస్తకం అనేటువంటి మ్యాటర్ అనేటువంటిది ఎక్కడిదంటే ఆయన ఇచ్చినటువంటిది వేదిక్ సైన్స్ నుంచి ఇచ్చినటువంటిది మ్యాటర్. అందుకని మైండ్ హ్యాస్ 2 faces, 2 ముఖాలు, ద్విముఖమైనటువంటిది మన మనస్సుకు 2 ముఖములు ఉన్నవి. ఒకటి దేహము, దాని ఆవశ్యకతల వైపు తిరిగి ఉన్నటువంటిది. ఎందుకంటే మన బాడీ ఉంది, బాడీకి నీడ్స్ అనేటువంటివి ఉంటాయి. మనకి కొన్ని పదాలు ఉన్నాయి. నీడ్ అనేటువంటి పదం చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి నీడ్, ఇంకోటి డిజైర్. నీడ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే శరీరానికి సంబంధించింది. ఫిజికల్ లెవెల్లో శరీరానికి సంబంధించినవే నీడ్స్ తప్ప పైన మైండ్కి, ఇంటెలెక్ట్కి వాటికి నీడ్స్ ఉండవు. అది తెలియక మన నీడ్స్ అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి దాహం వేసింది అనుకోండి, మంచినీళ్ళు తాగాలి. ఈ దాహం అనేటువంటిది మెంటల్గా ఏం కాదుగా, నీడ్. అది నీడ్ బాడీకి అవసరమైనటువంటిది కాబట్టి మనకు సూచిస్తుంది తాగాలి, మంచినీళ్ళు తీసుకోవాలనేటువంటిది నీడ్ మనకి బాడీకి. నీడ్ అనేటువంటిది ఏమవుతుందంటే అది ఫుల్ఫిల్ అవ్వగానే అది అవసరం అయిపోతుంది. అందుకని నీడ్ అంటే అవసరమైనటువంటిది, ఆవశ్యకం అంటారు. నీడ్ అనేటువంటి మాటకి కరెక్ట్గా మనకు ఆవశ్యకమైనది అని అర్థం కదా తెలుగులో కూడా. అందుకని ఆవశ్యకమైనది అంటే అది ఎప్పుడు కంటిన్యూస్గా ఆవశ్యకంగా ఉండదు. దానికి ఎప్పుడు ఆవశ్యకమైందో అప్పుడే మనకు ఇండికేషన్ ఇస్తుంది. దాన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా ఆవశ్యకత ఉండదు దానికి, కాబట్టి అయిపోతుంది నీడ్ అనేటువంటిది. అది బాడీకి సంబంధించిందే. అందుకని మన మైండ్లో ఉన్నటువంటి ఒక భాగం ఈ శరీరం దానికి ఉన్నటువంటి నీడ్స్ వైపుకి పనిచేస్తూ ఉంటుంది. దిస్ మైండ్ ఇంక్లూడ్స్ అంబిషన్స్, డిజైర్స్, ఇమోషన్స్, ఇన్స్టింక్ట్స్ అండ్ రిఫ్లెక్సెస్.
ఈ శరీరం వైపుకి, శరీరానికి ఉన్నటువంటి ఆవశ్యకతల వైపుకి పనిచేసేటువంటి భాగం ఉందే మనస్సు యొక్క భాగం, ఆ భాగం అది దేనితో కూడి ఉంటుంది అంటే ప్రాథమిక ప్రవృత్తులు. ఇన్స్టింక్ట్స్ అంటే ప్రాథమిక ప్రవృత్తులు అంటారు. అంటే ఏమిటి, మనలో ఉన్నటువంటి లోయెస్ట్ అంటే ఇక్కడ గ్రాసెస్ట్ అన్నమాట. అవి అటువంటి వాటిని రిఫ్లెక్సెస్ అంటారు, ఇన్స్టింక్ట్స్ అంటారు. ఆ ఇన్స్టింక్ట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అది ఇన్స్టింక్ట్స్, రిఫ్లెక్సెస్. ఇన్స్టింక్ట్ దాని యొక్క ప్రతిక్రియ రిఫ్లెక్స్. వీటిల్లో అయితే ఏమేమిటా ఇన్స్టింక్ట్స్ మనలో పనిచేసేటువంటివి అంటే ఆశలు. ఈ ఆశ అనేటువంటిది ఒకటి, అదే వాటిని యాంబిషన్స్ అంటాం. ఇవి తర్వాత మళ్ళీ ఇంకా మనం కొంచెం డీటెయిల్గా మనకు అర్థమవుతుంది ఏమిటి యాంబిషన్ అంటే ఏమిటి, ఆశ అంటే ఏమిటి, డిజైరబుల్ అంటే తెలుస్తుంది మనకి. ఆశలు, కోరికలు రెండోది అంటే డిజైర్స్, యాంబిషన్స్, డిజైర్స్. మూడోది ఇమోషన్స్ అంటే ఉద్వేగములు. ఇవన్నీ కూడా ఒకటొకటి లింక్ అయి ఉంటాయన్నమాట. ఇమోషన్స్. తర్వాత ఇన్స్టింక్ట్స్ అంటే ప్రాథమిక ప్రవృత్తులు. తర్వాత రిఫ్లెక్సెస్ అంటే ప్రతిక్రియా వేగములు అంటే రియాక్టివిటీ మనలో ఉంటుంది, దాని యొక్క ఇది అనమాట. అవి వీటితో కూడి ఉంటుంది. ఒక మనసులో ఒక భాగం, మనసులో ఉన్నటువంటి రెండు భాగాల్లో ఒకటి వీటితో కూడి ఉంటుంది. అది టర్న్ టువర్డ్స్ లోవర్ సైడ్ అనమాట. ది పార్ట్ ఆఫ్ మైండ్ విచ్ ఈస్ టర్న్ టువర్డ్స్ ది లోవర్ సైడ్, అదొకటి మనలో. ది సెకండ్ ఫేజ్ ఈజ్ టర్న్ టువర్డ్స్ వన్ సెల్ఫ్, ది రియల్ ఐయామ్, ఆఫెన్ కాల్డ్ ది స్పిరిట్. మనసులో ఉన్నటువంటి మనస్సు యొక్క రెండో భాగం అటుపక్క తిరిగి ఉంటుంది, అటుపక్క పనిచేస్తూ ఉంటుంది. రెండవ ముఖం తన ఎడలనే అనగా వాస్తవముగా నేను, దాన్ని ఆత్మ అంటారు, దానివైపు తిరిగి ఉంటుంది. అందువల్ల మనస్సుకు మాత్రం రెండు ఫేసెస్ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏ ఫేస్ పనిచేస్తుంది అని మనం ఐడెంటిఫై చేయగలగడం అనేటువంటిది మనం ఇప్పుడు సాధనలో ప్రధానమైనటువంటిది. ఈ తెలుసుకోవడం అనేటువంటిది, ఈ సైన్స్ మనం చదువుకోవడం వల్ల మనం ఏంటి నేర్చుకున్నాం అంటే మన మనస్సు అబ్జర్వ్ చేసినప్పుడు మన మనస్సు ఏ ఫేస్ పనిచేస్తుంది, ఇప్పుడు అటుపక్క ఫేస్ పనిచేస్తుందా, ఇటుపక్క ఫేస్ పనిచేస్తుందా అని తెలుసుకుంటే అప్పుడు ఏ ఫేస్ డిజైరబుల్ పనిచేయాలి, ఏ ఫేస్ పనిచేస్తుంటే దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలనేటువంటి సాధన మనకు వస్తుంది. దానికోసం వాడి ముందు తెలుసుకుంటే మనం ఏం చేస్తాం, ఈ రెండు ముఖముల నడుమ మనస్సు యొక్క స్థాయి ఉన్నది. మనస్సు ఎప్పుడు కూడా అటు ఇటు పనిచేస్తుంటుంది. అదే ఒకటే మనస్సు ఒకటే, కానీ ఇటుపక్కకి పనిచేస్తుంది, అటుపక్క పనిచేస్తుంది, రెండు ఫేసెస్ కనిపిస్తుంది, కానీ ఒకటే ఉన్నటువంటిది ఒకటే మనస్సు, రెండు మనస్సులు కావు. ఇదే మానవుల్లోని వ్యక్త భాగమునకు అవ్యక్త భాగమునకు ద్వారపథమై ఉన్నది. మనలో వ్యక్త భాగం, అవ్యక్త భాగం, ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్. వ్యక్త భాగం అంటే ఆబ్జెక్టివ్ సైడ్ మనలో. ఈ ఆబ్జెక్టివ్ సైడ్ అనేటువంటివి ఇవన్నీ పనిచేస్తాయి. ఇందా మనం ముందు చెప్పుకున్నవన్నీ ఆబ్జెక్టివ్ దీనిలో పనిచేసేటువంటివి కదా. ఆబ్జెక్టివ్ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవి అవన్నీ కూడా. అవ్యక్త భాగం అనేటువంటిది అసలు నేనెవరు అనేటువంటిది అంటే అసలు అది అవ్యక్త భాగం, అది సబ్జెక్టివ్ పార్ట్. ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ పార్ట్స్ రెండు. ఆ రెండింటి మధ్యలో ఈ మైండ్ అనేటువంటిది ఒక ద్వారం లాంటిది అన్నారు. బిట్వీన్ ది టూ ఫేసెస్ there is the marrow of mind. It forms the gateway between